हरिनाम संकीर्तन की जय। शील प्रभुपाद की जय। प्रभुपाद की जय। गुरुदेव। हरे कृष्ण गौरंग प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम। प्रणाम। प्लीज एक्सेप्ट माय humble obeisances प्रभु जी। हरे कृष्ण प्रभु गौरंग प्रभु। हरे कृष्ण। I request now Chidananda Janardhan Prabhu to introduce Prabhuji. Of course, everybody knows, but still there may be some new devotees to introduce Prabhuji to the audience. Hare Krishna, Gaurav Darshan Prabhu. Welcome Prabhuji on behalf of ISKCON Balram Desh. We welcome you and also all the senior Vaishnavas from Middle East and భక్తులకి కూడా స్వాగతము. సో ఈరోజు మూడో రోజు ధ్రువ చరిత్ర గురించి. సో ప్రభు గురించి షార్ట్ ఇంట్రొడక్షన్. సో ప్రభు ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హిజ్ హోలీనెస్ Radhanath Maharaj. Prabhu is the in charge for the Bhakti Vedanta Vidyapita Research Center at Govardhan Eco Village, that we call it as GEV. And Prabhu is also the member of ISKCON Board of Examinations and Govardhan Eco Village Administrative Council. Prabhu Master's degree Indian Institute of Science in Bangalore నుంచి తీసుకున్నారు. Prabhu is teaching many courses, Bhagavad Gita, Srimad Bhagavatam, Sri Chaitanya Charitamrita, Vaishnava character and several other spiritual courses. So more than 5,000 hours Prabhu తాలూకా discourses అన్ని కూడా రికార్డ్ అయినాయి. సో ప్రభు అలాగే చాలా బుక్స్ రాస్తున్నారు. గీతా సుబోధిని అని, భాగవత సుబోధిని అని, చైతన్య సుబోధిని, ఉపదేశామృత సుబోధిని, ఈశోపనిష సుబోధిని, భక్తి రసామృత సుబోధిని, భాగవత ప్రవాహ, చైతన్య ప్రవాహ, డిసప్రూవ్డ్ బట్ నాట్ డిజోన్డ్. సో అందులో క్యాప్షన్ కూడా ఉంది, వి షుడ్ హెడ్ ద సిన్ నాట్ ద సిన్నర్ అని చెప్పేసి. సో ఆ యొక్క టాపిక్ తీసుకుని ప్రభు ఫ్రమ్ ద వేరియస్ భాగవతము, చైతన్య చరితామృత, రామాయణము అవన్నీ కవర్ చేస్తూ కూడా ప్రభు హాస్ డన్ ద వండర్ఫుల్ బుక్. సో అలాగే స్క్రిప్చర్స్ మీద ప్రభుకున్నట్టు ఇంట్రెస్ట్ తోటి ప్రభు హాస్ రిటర్న్ సో మెనీ శ్లోక బుక్స్ కంపైల్ చేశారు. గీతా రత్నమాలని, భాగవత రత్నమాల, చైతన్య రత్నమాల, భాగవత తత్వమాల అని చెప్పేసి. అలాగే ప్రభు మంత్లీ మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నారు, భాగవత ప్రదీపిక అనే పేరుతోని. అలాగే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా ప్రభు బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ లో కూడా ప్రభు తాలూకా ఆర్టికల్స్ రెగ్యులర్ గా ప్రింట్ అవుతుంటాయి. సో ప్రభు తాలూకా ప్రోగ్రామ్స్ అన్ని కూడా హరే కృష్ణ టీవీలోని ఇంకా వేరియస్ ఛానల్స్ లో కూడా టెలికాస్ట్ అవుతుంటాయి. ప్రభు ఎవరైతే చాలా మంది శాస్త్రిక స్టడీస్ లో ప్రభు చాలా గైడ్ చేస్తున్నారు ఫర్ ద వాళ్ళ తాలూకా పురోగతి కోసం. అలాగే హీస్ ఆల్సో ఓవర్సీస్ ద worship and Vrindavan Forest at Govardhan Eco Village. Hare Krishna, we welcome you, Prabhu. Once again on behalf of ISKCON Balram Desh. Over to you, Prabhuji. Thank you. Hare Krishna. గౌరాంగ ప్రభు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇవాళ కొంచెం బెటర్ గా ఉంది ప్రభు. ఇవాళ కొంచెం బెటర్ గానే ఉంది. ముఖ్యంగా ఈ టైం ఇప్పుడు పడుకునే టైం అనమాట. 8:30 నైట్ మేము పడుకుంటాం. 8:30 ఒక కొత్త డే అంతా అయిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలంటే కొంచెం అలవాటు లేదు అంతే, అందుకని సో స్ట్రీమ్ తీసుకున్నారా? నేను తీసుకున్నాను మాతాజీ, మీరు చెప్పారు కదా. తీసుకోండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నిన్న మనం ధ్రువ చరిత్రని కొంతవరకు చెప్పుకున్నాం. ధ్రువుడు తన పినతల్లి మాటలకి ఎంతో బాధపడి ఒక ప్రతీకార భావంతో తండ్రి యొక్క రాజ్యభవనాన్ని వదిలిపెట్టి ఇలా ఒక అడవికి వెళ్ళి భగవంతుడిని పూజించాలని, ఆయన గురించి తపస్సు చేయాలని కోరుకున్నాడు అన్నమాట. తన తల్లి ధ్రువుడికి ఏం చెప్పిందంటే,
నీకు ఏ కోరిక తీరాలన్నా కూడా భగవంతుని ధ్యానించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని వేడుకోవాలి అని మన సునీతి ధ్రువుడికి చెప్పింది. ధ్రువుడిలో ఒక గొప్ప అంబిషన్, ఒక గొప్ప కోరిక కలిగింది ధ్రువుడిలో. ఏమిటా కోరిక? నన్ను నా తండ్రి ఒళ్ళో కూర్చొనివ్వలేదు, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చొనివ్వలేదు, నేను ఈ బ్రహ్మ కంటే గొప్ప పదవిలో కూర్చుని నన్ను నేను నిరూపించుకుంటాను, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అన్న ఒక అమాయకపు కోరిక ఒకటి కలిగిందనమాట ధ్రువుడికి. ఆ కోరికను తీర్చుకోవడం కోసం, ఆ కోరిక తీర్చుకునే ఉద్దేశంతో భగవంతుని పూజించడం కోసం, అంటే భగవంతుని నిస్వార్థ భావంతో పూజించాలి, అది ఉత్తమ భక్తి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యన కృష్ణ అనుశీలనం భక్తిరుత్తమ అని మనం వింటుంటాం. అంటే ఎటువంటి దురాలోచనలు లేకుండా, ఎటువంటి భౌతిక పరమైనటువంటి కోరికలు లేకుండా నిస్వార్థ భావంతో మనం భగవంతుడిని పూజించాలి, భగవంతుడిని సేవించాలి. ఆ భక్తి చేసే మనం చేసే ఆ భక్తి వెనుక ఉండేటటువంటి భావన నిస్వార్థ భావన అయి ఉండాలి. అది మన అటువంటి భక్తి మనకి ఆత్మానందాన్ని కలిగిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది. సవైపం సాంపరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. ప్రతి మనిషి యొక్క, ప్రతి మానవుడి యొక్క పరోధర్మం ఏమిటంటే ఆ భగవంతుడి శ్రీకృష్ణ భగవానుడికి అహైతుకి, ఎటువంటి స్వార్థపూరిత భావాలు లేనటువంటి భక్తిని ఆచరించాలి. అంతేకాకుండా అప్రతిహత, ఎటువంటి అవరోధాలు ఉండకుండా మనం భక్తి చేయాలి. సో అటువంటి భక్తి చేయడం మన యొక్క బాధ్యత కాదు, అలా భక్తి చేస్తేనే మనకు ఒక ఆనందం కలుగుతుంది. ఈ భౌతికపరమైనటువంటి ఐహిక విషయాల్లో మనం తల దూరిస్తే దానివల్ల ఆనందం కలగదు అన్నమాట. ఇప్పుడు ధ్రువుడు ఒక భౌతిక వాంఛతో, ఒక ప్రతీకార భావంతో భగవంతుడిని పూజించడానికి సన్నద్ధుడయ్యాడు. అయినా కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడిని పూజించడానికి సన్నద్ధుడయ్యాడు కాబట్టి నారదుడంత గొప్ప గురువు ఆయనకి లభించాడు. నారదుడు వచ్చి ధ్రువుడి యొక్క పట్టుదలకి కాస్త పరీక్ష పెట్టి ధ్రువుడికి తపస్సు ఎలా చేయాలో బోధించాడు అనమాట. అది మనం నిన్న చెప్పుకున్నాం. అంతేకాకుండా ధ్రువుడు తపస్సు చేశాడని చెప్పుకున్నాం. 6 నెలల తపస్సు చేసినప్పుడు ధ్రువుడికి ఆ భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. శ్రీ మహావిష్ణువు హరి ధ్రువుడి యొక్క ఏమనాలి కళ్ళు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు అనమాట. ధ్రువుడు ఎంత గొప్ప తపస్సు చేశాడు అంటే మధువనంలో, బృందావనంలో మొదటి నెలలో కేవలం ఈ కపిత్త ఫలాలు మాత్రమే, కొన్ని పళ్ళు మాత్రమే తిన్నాడు. అది ప్రతిరోజు కాదు, రోజుకు 3 పూటలు కాదు, 3 రోజులకు ఒకసారి తిన్నాడు. మొదటి నెలలో 3 రోజులకు ఒకసారి కొన్ని ఫలాలు తిన్నాడు. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి కొంత గడ్డి తిన్నాడు అనమాట. గడ్డి లేదంటే చిన్న ఆకులు అవి తిన్నాడు. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి కాస్త నీటిని గ్రహించాడు అనమాట, కొంచెం నీళ్లు తాగాడు. 4వ నెలలో 12 రోజులకు ఒకసారి కాస్త గాలి పీల్చుకున్నాడు అనమాట. ఎంత ఘోరమైన తపస్సు చేశాడు. తర్వాత 5వ నెలలో ధ్రువుడు పూర్తిగా తన యొక్క శ్వాసని, తన యొక్క మనసుని పూర్తిగా నియంత్రించి ఏ చలనం లేకుండా ఒక స్తంభం లాగా అలా నిలబడ్డాడు. భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ నిలబడ్డాడు అనమాట. కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాల మీద తన మనస్సుని, తన యొక్క బుద్ధిని పూర్తిగా కేంద్రీకరించి ఆయన మీద ధ్యానం చేశాడు అనమాట. సమాధిలోకి వెళ్ళిపోయాడు. సో ధ్రువుడు చేసేటటువంటి ఈ ఘోరమైన తపస్సుకి దీన్ని ఏమంటారు, ఈ ముల్లోకాలు ఎంతో స్తంభించిపోయాయి అన్నమాట. అప్పుడు దేవతలందరూ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకున్నారు. ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఆయన కేవలం నా భక్తుడు, ఒక పసి బాలుడైనటువంటి నా భక్తుడు ఎంతో ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, మీరేం బాధపడకండి, భయపడకండి, నేను వెళ్ళి ఆ భక్తుడి కోరికలు తీర్చి మిమ్మల్ని బాధల నుంచి బయటికి తీసుకొస్తాను అని విష్ణువు హరి
దేవతలందరికీ చెప్పాడు, ఓదార్చాడు. వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా వెళ్ళారనమాట. అంతేకాకుండా తర్వాత మనం ఇంకా చెప్పుకున్నాం, ధ్రువుడు ఆ భగవంతుడిని చూడగానే ఎంతో పులకించాడు. పులకించిపోయి ఆయన స్తుతించడానికి సన్నద్ధుడయ్యాడు. కానీ స్తుతించడానికి కావలసినటువంటి ఆ యొక్క వ్యాకరణం కానీ, అనుభవం కానీ, జ్ఞానం కానీ ఏమీ లేవు. 5 ఏళ్ల బాలుడు కాబట్టి. ఆ భగవంతుడి గురించి ఆ తల్లి చెప్పిన 2 మాటల ద్వారా తెలుసుకున్నాడు. నారదుడు చెప్పిన 4 మాటల ద్వారా తెలుసుకున్నాడు. అంతకుమించి భగవంతుడి గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఒక భౌతిక వాంఛతో, కోరికతో ఇక ఆయన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని 6 మాసాలు ఆయన్ని ధ్యానించాడు అనమాట. ధ్రువుడి యొక్క దాన్ని ఏమంటారు, ధ్రువుడి యొక్క ఆ కోరికని గమనించి భగవంతుడు ఏం చేశాడంటే తన యొక్క శంఖాన్ని ధ్రువుడి యొక్క శిరస్సుకి ఆనించి ఆ శంఖం ద్వారా ధ్రువుడి మనసులో, ధ్రువుడి యొక్క మేధస్సులో ఆ అన్ని వేదాల యొక్క సారాంశాన్ని అవగతం చేసుకునే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. ఆ శక్తితో, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని స్వీకరించి ఈ ధ్రువుడు భగవంతుడిని స్తుతించడం మొదలుపెట్టాడు. నిన్న మొట్టమొదటి స్తుతి మనం చెప్పుకున్నాం, మొట్టమొదటి శ్లోకం. యోంతః ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యో అంతః ప్రవిశ్య. నిన్న ఈ శ్లోకానికి ఎంతో గొప్పగా అర్థం మనం చెప్పుకున్నాం, చాలా విపులంగానే చెప్పుకున్నాం, 10 నిమిషాలు 10 గంట. నేను మళ్ళీ ఈ శ్లోకాన్ని చెప్పను. అంటే ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే, మనం ఏ సేవ చేసినా భగవంతుడికి, ఏ పని చేసినా ఆ భగవంతుడి యొక్క శక్తి లేనిదే, ఆశీర్వాదం లేనిదే మనం చెయ్యలేం. అది దీని సారాంశం. అంటే భగవంతుడే మనతో ఆ పని చేపిస్తాడు అనమాట. మనం ఆఖరికి మనం ఆయన్ని స్తుతించాలన్నా, ఆయన్ని ప్రార్థించాలన్నా, ఆ ప్రార్థన చేసే, ఆ స్తుతి చేసే శక్తి కూడా మనకి భగవంతుడి నుంచే వస్తుంది అని మనం నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక కాకి కొన్ని నెమలి పింఛాలు తీసుకుని, మీ వాళ్ళే కొన్ని నెమలి పింఛాలు తీసుకున్నాం మా బృందావన్ బిహారీకి పెడదామని చెప్పి. సో కాకి ఇలా ఇటువంటి నెమలి పింఛాలు తీసుకుని ఆ కాకి తన తోకలో పెట్టుకుంది అనుకోండి, నేను ఎంత అందంగా ఉన్నాను చూసి మురిసిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది కాకి? అది జోకర్ అవుతుంది అనమాట కాకి. ఇప్పుడు కాకి ఉండేటటువంటి నల్ల రేకులు ఉంటాయి, ఇది ఇంత అందమైన నెమలి పింఛాలు ఉండవు. శ్రీకృష్ణుడి తల మీద ఉంటాయి నెమలి పింఛాలు. ఇప్పుడు ఒక కాకి నెమలి పింఛాలు తన తోకలో పెట్టుకుని నేను అందంగా ఉన్నానని మురిసిపోతే మనం నవ్వుతాం. అలాగే మనం చేసే కార్యాలు కానీ, మనకు వచ్చేటటువంటి ఆ సక్సెస్ కానీ, మనకు ఉండేటటువంటి గొప్పతనం కానీ, పేరు కానీ, పలుకుబడి కానీ, హోదా కానీ, మనకు ఉండేటటువంటి ఆ స్కిల్స్, టాలెంట్స్ అవన్నీ మనవి కాదు, కేవలం భగవంతుడి యొక్క ప్రసాదాలు. భగవంతుడు మనకి కొంత శక్తిని ఇస్తే ఆ శక్తితోనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఆయన శక్తి లేనిదే, ఆయన ఆశీర్వాదం లేనిదే, ఆయన అనుగ్రహం లేనిదే మనం ఏమీ చెయ్యలేము. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన యొక్క మనం చేసే పనులు అవి ఆ క్రెడిట్ మనది కాదు, భగవంతుడి వల్లే మనకి ఆ శక్తి లభిస్తుంది. అలాగే ఈ ధ్రువుడు కూడా ఇలా అన్నాడు. అంతేకాదు మనల్ని మాత్రమే కాదు, ఆ భగవంతుడు ఈ సృష్టిలో జరిగేటటువంటి ప్రతి ప్రక్రియకి కారణభూతుడు ఆయనే. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణం ఆయనే. అదనమాట. ఇప్పుడు మన ధ్రువుడు ఇంకా ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాడు. ఇలా చాలా శ్లోకాలు ఉన్నాయి, అందులో నేను కొన్ని మాత్రమే చెప్తాను అనమాట. మనం ఈ స్టోరీలో కొంచెం ముందుకు వెళ్ళడం కోసం ఒక 2-3 శ్లోకాలు చెప్తాను నేను ధ్రువుడి యొక్క ఈ చరిత్రలో. 10వ శ్లోకంలో ధ్రువుడు ఏమంటాడంటే, యా నిర్వృతిస్తను భృతాం తవ పాద పద్మ ధ్యానాద్ భవజ్జన కథా శ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్
కిం త్వంత కాశిలులితాత్ పతతం విమానాత్ యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ ధ్యానాత్ భవజ్జన కథా శ్రవణేన వాస్యాత్. దాని అర్థం ఏమిటంటే మనం ఆనందం పొందాలి అంటే, సంతోషం మనకి రావాలి అంటే రెండే మార్గాలు. మొదటి మార్గం తవ పాదపద్మ ధ్యానాత్, ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ధ్యానించాలి. రెండు భవజ్జన కథా శ్రవణేన వాస్యాత్, అంటే భగవంతుడి యొక్క లీలల్ని మనం వినాలి, శ్రవణం చేయాలి. భవజ్జన కథా శ్రవణేన అంటే ఆ భగవంతుడి భక్తులు మనకు చెప్పేటటువంటి ఆ లీలల్ని మనం వినాలి. అంటే భగవంతుడి భక్తుల నుంచి మనం భాగవతం శ్రవణం చేయాలి, కానీ ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి కాదు. భక్తుల సాంగత్యంలో ఆ కృష్ణ కథ అనే దానికి ఎంతో గొప్ప మహత్వం ఉంటుంది. భౌతిక జగత్తులో ఎంతో మంది ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు. కానీ భక్తుల సాంగత్యంలో ఉండేటటువంటి ఆ భాగవత శ్రవణం మన ఆత్మనికి ఎంతో పవిత్రం చేస్తుంది అన్నమాట, మనల్ని పావనం చేస్తుంది. పరస్పరానుకథనం పావనం భగవద్యశః మిథోరతిర్మిథ తుష్టిర్ నివృత్తిర్మిథ ఆత్మనః. పరస్పర అనుకథనం పావనం భగవద్యశః అంటే భక్తులు పరస్పరం ఆ భగవంతుడి గురించి, ఆయన లీలల గురించి ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటారు. పావనం భగవద్యశః, అలా పావనం అయిపోతూ ఉంటారనమాట. మిథోరతి, వారికి భగవంతుడి పట్ల ఉండేటటువంటి ఆకర్షణ పెరిగిపోతుంది. మిథః తుష్టిర్, వారికి ఎంతో సంతృప్తి కలుగుతుంది. నివృత్తిర్మిథ ఆత్మనః అంటే భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది, వారి మనసులో ఆనందం, సంతృప్తి కలుగుతుంది. తరువాత ఈ భౌతిక పరమైనటువంటి ఆ విషయాల మీద ఆసక్తి తొలగిపోతుంది అనమాట. నివృత్తిర్మిథ ఆత్మనః, ఇది భగవంతుడి యొక్క లీలల గురించి మనం భక్తులతో చర్చించుకుంటే వచ్చేటటువంటి ఫలితం. అందుకే మన ధ్రువుడు ఏమన్నాడంటే, యా నిర్వృతిస్తనుభృతాం తవ పాద పద్మ ధ్యానా భవజ్జన కథా శ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణి స్వ మహిమన్యపి నాథమాభూత్. ఈ భక్త్యానం ముందు బ్రహ్మానందం ఎందుకు పనికిరాదు? ఒక్క భక్త్యానందం అనేటటువంటి ఈ మహాసాగరంలో ఒక చిన్న నీటి బిందువు తీసుకుంటే, బ్రహ్మానందం అంటే అనేటటువంటి గొప్ప సాగరం ఈ నీటి బిందువు ముందు ఎందుకు పనికిరాదు? కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఆ బ్రహ్మ జ్యోతిలో లీనమైపోతాను, సాయుధ్యముక్తి పొందుతాను, అందులో నాకు ఆనందం లభిస్తుంది, బ్రహ్మానందం లభిస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ భక్త్యానందంలో ఉండే ఆనందం బ్రహ్మానందం కంటే కోటి రెట్లు గొప్పదన్నమాట. భక్తిలో భక్తుల సాంగత్యంలో మనకు లభించే ఇంత ఆనందం అయినా కూడా బ్రహ్మానందం కన్నా ఎంతో గొప్పది. అందుకే నాకు సాయుధ్యముక్తి వద్దు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు సాయుధ్యం అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క ఆ బ్రహ్మజ్యోతిని చేరుకోవడం, అదే ఎందుకు పరిగిరానప్పుడు స్వర్గలోకం చేరుకుంటే ఏం లాభం చెప్పండి? కిం త్వంత కాశీ లులితాత్ పతతం విమానాత్ అంటే, ఎలా అయితే ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ చేస్తుంది చూడండి, ఏరోప్లేన్ పైకి వెళ్తుంది, అందులో ఫ్యూయల్ లేకపోతే కూలిపోతుంది. అలాగే పుణ్యము అనేటటువంటి ఫ్యూయల్ లేకపోతే మన పుణ్యం అనేటటువంటి ఆ విమానం, ఆ ఫ్యూయల్తో మనం స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. కానీ స్వర్గలోకంలో మనకు పుణ్య ఫలితం ఉన్నంత వరకు మాత్రమే ఉండగలం. అది అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే మన పుణ్య ఫలితం క్షీణించిపోతుందో ఈ మర్త్యలోకంలోకి మళ్ళీ దిగజారిపోవలసిందే, అంటే మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. అంటే స్వర్గలోకంలో ఉండే పదవులు కానీ ఆనందం కానీ శాశ్వతం కాదు. రెండు, బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళినా కూడా మనం ఆనందించలేం. కానీ భక్తుల సాంగత్యంలో భగవంతుడి కథలు చెప్పుకుంటే ఉంచే ఆనందం, అది అపరిమితమైనటువంటి ఆనందం, ఎంతో సంతోషం కలుగుతుంది మనకి. అదనమాట. తర్వాత ఈ శ్లోకం తర్వాత ఇంకో గొప్ప శ్లోకం దొరుకుతుంది. ఏమిటంటే, భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతాం అమలాశయానాం ఏనాంజసోల్బణమురు వ్యసనం భవాబ్ధిం
నేష్యే భవద్గుణ కథామృతపానమత్తః భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగు. ఎవరి సాంగత్యంలో అయితే భక్తి అనేటటువంటి గొప్ప నది ప్రవహిస్తూ ఉంటుందో, ఎవరి సాంగత్యంలో అయితే కృష్ణ కథా శ్రవణం అనేటటువంటి ఒక మహానది ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో నేను ఎప్పుడు ఉండాలి. భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగు భూయాత్ అనంత మహతాం అమలాశయానం. అటువంటి భక్తులు అనంత మహతాం, వాళ్ళకి ఎంతో మహత్తు ఉంటుంది. అమల ఆశయానం, వారి యొక్క ఆశయాలు అమలం. అమలం అంటే మలం అంటే కంటామినేషన్. అమలం అంటే ఎటువంటి కంటామినేషన్ లేనిది. కంటామినేషన్ అంటే ఏంటి? భౌతిక పరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి భావనలు కోరికలు మనకు ఉంటే అదే కంటామినేషన్. ఆ కంటామినేషన్ లేకుండా, అటువంటి అశుద్ధత లేకుండా అమలాశయానం, వాళ్ళ ఆశయాలన్నీ ఎంతో పవిత్రమైనటువంటి ఆశయాలు. ఏమిటా పవిత్రమైన ఆశయం? ఆ భగవంతుడిని సేవించాలి, వైష్ణవుల్ని సేవించాలి, భగవద్ ధ్యానం చేయాలి. ఇదే వాళ్ళ ఆశయం, ఇంకే ఆశయాలు లేవు వాళ్ళకి. కాబట్టి భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతాం అమలాశయానం. అటువంటి భక్తుల యొక్క సాంగత్యం నాకు కావాలి. ఇప్పుడు భగవంతుని అడుగుతాడు అంటే, ఇప్పుడు ధ్రువుడు చిన్న పిల్లవాడు మహాభక్తుడయ్యాడు. ఈ ధ్రువుడు, ఈ మహాభక్తుడు భగవంతుని సాక్షాత్కరింపజేసుకుని కూడా ఆ భగవంతుడు ఎదురుగా నిలబడి నాకు భక్తుల సాంగత్యం కావాలని అడుగుతున్నాడు. ఎంత విచిత్రం చెప్పండి. నన్ను వైకుంఠానికి తీసుకుపో అని అడగలేదు, నన్ను గోలోకానికి తీసుకుపో అని అడగలేదు, నాకు డబ్బు కావాలి, అది కావాలి, ఏమి అడగలేదు. అసలు వచ్చిందే బ్రహ్మ కంటే గొప్ప పదవి కోసం వచ్చాడు ధ్రువుడు. భగవంతుడిని పూజించింది ఎందుకు? నాకు బ్రహ్మ కంటే ఎంతో గొప్ప పదవి కావాలి, నన్ను తండ్రి సింహాసనం మీద కూర్చోనికుండా చేశారు అన్న ఒక కోరికతో, ఒక భౌతిక వాంఛతో వచ్చాడు ధ్రువుడు. అయినా కూడా ఆ కోరికలన్నీ పూర్తిగా మర్చిపోయాడు అనమాట. ఒక్కసారి ఆ భక్తి యొక్క రుచి మనం చవి చూస్తే ఈ భౌతికపరమైనటువంటి ఏ విషయాల మీద మనకి రుచి ఆసక్తి కలుగవు. అది భక్తి యొక్క మహత్వం అనమాట. దాన్ని హయ్యర్ టేస్ట్, డెవలపింగ్ హయ్యర్ టేస్ట్ అనమాట అంటారు. ఇప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే, ధ్రువుడు తపస్సు చేసినటువంటి కారణం వేరు, భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత అడిగిన కోరిక వేరు. నాకు బ్రహ్మ కంటే గొప్ప పదవి కావాలన్న కోరికతో తపస్సు చేశాడు, కానీ భగవంతుడు ప్రత్యక్షం అవగానే నాకు భక్తుల సాంగత్యం ఇవ్వుతున్నాయన, నాకు ఇంకేం వద్దు అని చెప్పాడు అనమాట. అంటే భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతాం అమలాశయానం ఏనాంజ సోల్బణమురు వ్యసనం భవాభ్యం. అంటే భగవంతుడు అడగొచ్చు, నువ్వు భక్తుల సాంగత్యాన్ని కోరుకుంటున్నావు, నువ్వు ఇదేం కోరిక, ఇదెక్కడ కోరిక నాయన, నువ్వు భక్తుల సాంగత్యాన్ని ఎందుకు కోరుకుంటున్నావు, కనీసం మోక్షాన్ని కోరుకో, మోక్షం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని భగవంతుడు అంటే, ధ్రువుడేమంటాడు తెలుసా? ఏనాంజ సోల్బణమురు వ్యసనం భవాభ్యం నేష్యే భవద్గుణ కథామృత పాన మత్తః అంటాడు. నాకు మోక్షం పొందడం పెద్ద విషయం కాదు, భక్తుల సాంగత్యంలో ఉంటే నాకు మోక్షం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏనంజస ఉల్బణ ఉరు వ్యసనం భవాబ్ధిం, ఈ భవసాగరం, అబ్ధి అంటే సాగరం, ఈ భౌతిక జగత్తు, ఈ ఒక గొప్ప ఓషన్, సాగరం అనే ఉంది కదా ఈ భవం, ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఒక గొప్ప సాగరం వంటిది అనమాట, భవసాగరం. దీన్ని దాటడం ఎంతో కష్టం. కానీ భక్తుల యొక్క సాంగత్యం ఉంటే, ఆ భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలను శ్రవణం చేస్తూ ఉంటే ఈ భౌతిక జగత్తుని దాటడం, భౌతిక జగత్తు అనేటటువంటి ఈ సముద్రాన్ని దాటడం ఎంతో సులభం. ఎందుకంటే నేష్యే భవద్గుణ కథామృత పాన మత్తః, నీ గుణాలు అనేటటువంటి ఆ అమృతాన్ని తాగి నేను మత్తః అంటే మత్తెక్కిపోయింది నాకు అదనమాట. తాగుబోతులు ఈ మద్యం సేవిస్తూ తాగి వాళ్ళ మత్తు చెలించిపోతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళు మత్తుగా ఇలా వాళ్ళు నడుస్తారనమాట, వాళ్ళు సరైన బ్యాలెన్స్ ఉండదు. అలాగే భక్తులు కూడా తాగుబోతులే. వాళ్ళు తాగే మద్యం ఏమిటి? అమృతం. ఏమిటా అమృతం? భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలు అనేటటువంటి అమృతాన్ని వాళ్ళు తాగి వాళ్ళు మత్తెక్కిపోతారు.
ఆ మత్తులో ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి ఎంతో గొప్ప ఆకర్షణీయమైన వస్తువులు కూడా వారికి తుచ్చంగా కనిపిస్తాయి అన్నమాట. బ్రహ్మానందం కూడా తుచ్చంగా కనిపిస్తుంది, స్వర్గానందం కూడా తుచ్చంగా కనిపిస్తుంది. ఇంకా ఈ భూలోకంలో ఉండే ఆనందాలు ఏ పాటి చెప్పండి. కాబట్టి మనం తాగాలంటే, తాగుబోతలం కావాలంటే అమృతాన్ని తాగాలి, మద్యాన్ని కాదు. ఏ అమృతం? భగవంతుడి యొక్క లీలలు అనేటటువంటి అమృతాన్ని తాగాలి, భగవన్ నామం అనేటటువంటి అమృతాన్ని తాగాలి. అలా తాగినటువంటి తాగుబోతులు మహాభక్తులు అన్నమాట. అది ఇప్పుడు ధ్రువుడు ఒక్క తాగుబోతు మాత్రమే కాదు, ధ్రువుడు ఒక్కడే కాదు, ఎంతో మంది ఉన్నారు డ్రంకర్డ్స్. భాగవతం ఇస్ ఫిల్డ్ విత్ డ్రంకర్డ్స్. ఇప్పుడు చూడండి, ఈయన ఎవరు, మన ప్రహ్లాదుడు ఇంకొక చిన్న పిల్లవాడు అనమాట. రాక్షస జాతిలో పుట్టాడు, కనీసం ధ్రువుడు క్షత్రియుడిగా పుట్టాడు, ప్రహ్లాదుడు రాక్షసుడిగా పుట్టాడు. కానీ రాక్షస ప్రవృత్తి మాత్రం లేదు ఆయనలో. ప్రహ్లాదుడు పుట్టుక రాక్షసుడే అయినా కూడా ఆయనలో ఎటువంటి రాక్షస ప్రవృత్తి లేదు, రాక్షస జన్మ మాత్రమే. ఆయన ఏమన్నాడంటే, ఈ నేను నైవోద్విజే పరదురత్యయ వైతరణ్యా త్వద్వీర్య గాయన మహామృత మగ్న చిత్తా నైవోద్విజే పరదురత్యయ వైతరణ్యా. ఈ వైతరణి అనేటటువంటి ఈ గొప్ప మహానదిని నేను ఎంతో సులభంగా దాటగలను, కాబట్టి నాకే భయం లేదు. ఎందుకు భయం లేదు? నీకెందుకంత కాన్ఫిడెన్స్? భవసాగరాన్ని దాటగలను అని అంత నమ్మకంగా నువ్వు ఎలా ఉంటున్నావు? అంత విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమన్నాడు తెలుసా మన ప్రహ్లాదుడు? నైవో ద్విజయ పరదురత్యయ వైతరణ్యా త్వద్వీర్య గాయన మహామృత మగ్న చిత్తా. నా చిత్తము పూర్తిగా నిమగ్నమైపోయింది. దేంట్లో? త్వద్వీర్య గాయన. నీ యొక్క లీలల్ని, నీ యొక్క మహిమల్ని కీర్తిస్తుంటే భక్తులు, ఆ కీర్తన, ఆ యొక్క వర్ణనని వింటూ ఉంటే నా చిత్తం అందులో పూర్తిగా నిమగ్నమైపోయింది అని అన్నాడు. సో అంటే వీళ్ళు భక్తులు, మహాభక్తులు ఆ భగవన్ నామం అనేటటువంటి ఆ అమృతాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ వారికి ఉండేటటువంటి భౌతికపరమైనటువంటి ఇచ్ఛలు కానీ, భౌతికపరమైనటువంటి ఇంకా ఏ ఆశయాలైనా వారు తృణప్రాయంగా తీసివేస్తారన్నమాట. అది వారి ప్రత్యేకత. అది ఇప్పుడు ఇలా ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు. ఇప్పుడు ధ్రువుడు అంటున్నాడు, ధ్రువుడు వచ్చిందే ఒక భౌతిక వాంఛ తీర్చుకోవడం కోసం, కానీ ఆ కోరిక పూర్తిగా మర్చిపోయి కొత్త కోరిక కోరడం మొదలు పెట్టాడు అనమాట. అంటే మనకి ఆనందం ఉండేది కేవలం భగవద్భక్తిలో, ఇంకా ఎందులోనూ మనకి ఆనందం లేదనమాట. ఇప్పుడు ఇలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. భక్తి మాత్రమే మనకి ఆనందం ఇస్తుంది అన్న విషయం చెప్పడంలో ఎన్నెన్నో శ్లోకాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. ఇంకో అలా భక్తి చేస్తున్నప్పుడు మనల్ని ఎంతో మంది నిందించవచ్చు, ఎంతో మంది ఎన్నో రకాలుగా మాటలు చెప్పుకోవచ్చు మన గురించి. అయినా కూడా మనం సిగ్గు పడకుండా, బిడియ పడకుండా, ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏంటంటే ఈ మైమర్చిపోతారనమాట. ఆ మత్తులో చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాలను పూర్తిగా మర్చిపోతూ ఉంటారు. అలాగే భగవన్ నామామృతం అనేటటువంటి ఈ మద్యాన్ని సేవించినటువంటి భక్తులు కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి వారి యొక్క అభిప్రాయాలకి భిన్నంగా ఉంటూ వారి అభిప్రాయాలకి పెద్దగా విలువనివ్వరన్నమాట. అంటే వాళ్ళు అనుకొని నేను జపం చేస్తాను, కొంతమంది బయటకు వెళ్ళి పుస్తక వితరణ చేస్తుంటారు, కొంతమంది బయటకు వెళ్ళి పబ్లిక్గా హరినామ సంకీర్తన చేస్తుంటారు, మృదంగాలు వాయిస్తూ నాట్యం చేస్తూ భగవన్ నామాన్ని కీర్తిస్తూ ఉంటారు పబ్లిక్గా. అది ఏమైంది నీకు అని, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడే వచ్చింది నీకు అని కొంతమంది ఇలా అంటుంటూ ఉంటారు. అయినా కూడా దాన్ని పట్టించుకోరు అనమాట. భక్తి చెయ్యాలి. నాకు భగవంతుడి అభిప్రాయం ముఖ్యమా, ఈ లోకుల యొక్క అభిప్రాయం ముఖ్యమా? ఒక మంచి శ్లోకం ఉంది ఈ విషయం గురించి. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ శ్లోకం ముకుందమాల స్తోత్రంలో వస్తుంది అనమాట. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కళంకోస్తు వా
తాదృక్ ప్రేమధరానురాగ మధున మత్తాయమానం తుమే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసా? ఎంతో తీయగా ఉంటుందన్నమాట ఈ శ్లోకం. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్. నా భుజాల నుంచి పాద పద్మాల నుంచి ఒక్క క్షణం కూడా మళ్ళకూడదు. అంటే నేను ఈ శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల మీద ఉండే నా ధ్యానం కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అని భక్తుడు కోరుకుంటున్నాడు అనమాట. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్. నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహణంతు ముంచంతు వా. నిందంతు ప్రియ బాంధవ, నా బంధువులే నన్ను నిందించవచ్చు, నా స్నేహితులే నన్ను నిందించవచ్చు, నా కుటుంబ సభ్యులే నన్ను దుర్భాషలాడవచ్చు, అయినా కూడా నేను భగవంతుడి యొక్క భక్తిని విడిచిపెట్టను అంటాడు భక్తుడు. ప్రహ్లాదుడు భగవద్భక్తి చేస్తున్నప్పుడు, ప్రహ్లాదుడు హరినామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడే ఎంతో నీచంగా చూశాడు ప్రహ్లాదుణ్ణి. తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడే ప్రహ్లాదుణ్ణి కేవలం మందలించడం మాత్రమే కాదు, ప్రహ్లాదుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మాత్రమే కాదు, ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. అయినా ప్రహ్లాదుడు చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ అనుకుంటూ కాస్త కొంచెమైనా ఒక్క క్షణమైనా కూడా తను శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల ధ్యానాన్ని విడిచిపెట్టలేదన్నమాట. నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహణంతు ముంచంతువా. గ్రహణంతు అంటే అంగీకరించడం, ముంచెంతు అంటే తిరస్కరించడం అనమాట. నా బంధువులు ఈ సంఘం నన్ను తిరస్కరించినా అంగీకరించినా నేను భగవంతుని మాత్రం వదిలిపెట్టను. దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కళంకోస్తువ. దుర్వాదం అంటే గాసిప్, అంటే మన గురించి గుసగుసలాడుకోవడం అనమాట. ఎంతో మంది జనాలు మన గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అది ఏమైందో వీడికి ఇలా భక్తిలోకి వెళ్ళిపోయాడు, జపం చేస్తూ ఉన్నాడు, భగవద్గీత చదువుతున్నాడు, భాగవతం చదువుతున్నాడు, అన్ని వదిలేశాడు, అది అని ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమైంది, పిచ్చి కింద అని కొంతమంది అనుకుంటారు అనమాట. అలాగే అనుకున్నారు ప్రహ్లాదుడిని చూసి. ప్రహ్లాదుడు ఏంటంటే అంత గొప్ప రాక్షస రాజుకు జన్మించినటువంటి ప్రహ్లాదుడు ఇలా సడన్ గా ఏమిటి ఇలా భగవంతుడు భక్తి చేస్తున్నాడు, హరిభక్తి చేస్తున్నాడు ఏంటి? హిరణ్యకశిపుడు తనయుడిగా పుట్టి రాక్షసుడిగా పుట్టి భవిష్యత్తులో రాక్షస రాజు అవ్వాల్సినటువంటి ఈ ప్రహ్లాదుడు మన శత్రువు అయినటువంటి ఆ హరిని ఎందుకు కీర్తిస్తున్నాడు అని ఎంతో మంది గుసగుసలాడుకున్నారనమాట ప్రహ్లాదుడి గురించి. అది అయినా కూడా దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కళంకోస్తువ. ఈ ప్రహ్లాదుడు ఈ రాక్షస జాతికి కళంకం తీసుకొస్తున్నాడు అని అన్నారనమాట. వంశే కళంకోస్తావు, అదే పెద్ద సూర్యవంశమో చంద్రవంశం అయినట్టు ఈ రాక్షసులంతా ఏమనుకుంటారంటే మా వంశానికి వీడు చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని ప్రహ్లాదుడిని నిందించారు. అయినా ప్రహ్లాదుడు మాత్రం భగవద్భక్తిని విడిచిపెట్టలేదన్నమాట. ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేస్తూనే ఉన్నాడు. తను చేస్తుండడమే కాదు, తన స్కూల్లో ఉండేటటువంటి వేరే తోటి పిల్లలకు కూడా చెప్పాడు అనమాట హరిభక్తిని. కలిసి హరినామ సంకీర్తనం చేస్తున్నాడు అనమాట. రైట్. వంశే కళంకోస్తువ తాదృక్ ప్రేమధరానురాగ మధున మత్తాయమానం తుమే. ప్రేమధరానురాగ మధున, ఎవరైతే భగవంతుడి యొక్క ప్రేమ, దయ, కరుణ అనేటటువంటి ఆ మద్యాన్ని సేవించి మత్తెక్కిపోతారు, అటువంటి వాళ్ళకి ఈ బయట ప్రపంచం వాళ్ళు అనుకునే మాటలు కానీ చేసేటటువంటి ఏమంటారు విమర్శలు కానీ ఏమాత్రం ప్రభావం ఉండవు అనమాట. అది ఇప్పుడు అదే అంటున్నాడు ధ్రువుడు కూడా అదే అంటున్నాడు అనమాట. ధ్రువుడు ఏమంటాడంటే నేష్యే భవద్గుణ కథామృత పానమత్త. నీ కథామృతం పానం చేసి నేను మత్తెక్కిపోయాను, ఇక భవసాగరాన్ని దాటడం పెద్ద విషయమే కాదు నాకు అన్నాడు ధ్రువుడు. ప్రహ్లాదుడు అదే అన్నాడు.
ఇప్పుడు ఈ ముకుందమాల స్తోత్రంలో మనం చదువుకున్న ఈ శ్లోకంలో కూడా అదే చెప్పారనమాట. మత్తాయమానం తుమి, దిస్ ఈస్ రియల్ ఇంటాక్సికేషన్. ఎస్, వీ ఫాలో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. వన్ ఆఫ్ దమ్ ఇస్ నో ఇంటాక్సికేషన్. ఓకే, నో ఇంటాక్సికేషన్. కానీ భక్తులందరూ దే ఆర్ టూ మచ్ అడిక్టెడ్ టు ఇంటాక్సికేషన్. బట్ దిస్ ఇంటాక్సికేషన్ ఈజ్ ఇంటాక్సికేషన్ బికాస్ ఆఫ్ కృష్ణ కథ, కృష్ణ కథామృతం. సో ఎవరైతే ఆ కృష్ణుడి యొక్క కథామృతాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళు మత్తు ఎక్కుతారు. అది నిజమైన మత్తు. ఈ మాదక ద్రవ్యాల వల్ల వచ్చే మత్తు ఒక రాత్రి ఉంటుంది అంతే. కానీ ఒక్కసారి ఆ భగవంతుడి యొక్క కథామృతాన్ని కాస్త రుచి చూస్తే ఆ మత్తు జీవితాంతం ఉంటుంది, జన్మ జన్మలకి ఉంటుంది అనమాట. అలా మత్తెక్కిపోవడం మన జీవిత ధ్యేయం. అర్థమైందా? అందుకే నేష్యే భవద్గుణ కథామృత పాన మత్తః. ఆ మత్తః అనే పదం భాగవతంలో ఎన్నిసార్లు వచ్చింది, వేరే వీటిలో కూడా చాలాసార్లు వస్తుంది అనమాట. అది ఇటువంటి మత్తు మనకు కావాలి. మనం ఇప్పుడు తీసుకునేది మత్తు మంది. ఏమిటా మత్తు మందు? భాగవతం అనేటటువంటి మత్తు మందు. అది అమృత తుల్యంగా ఉంటుంది అనమాట ఆ మత్తు. అలా మత్తు ఎక్కిపోవాలి మనం. అది అంతేకాదు, ఇంకా ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు నేను చెప్పుకుంటూ పోతుంటే నాకు ఇంకా ధ్రువుడి చరిత్ర కంప్లీట్ చేయలేను నేను. అయినా ఒక శ్లోకం చెప్పేస్తాను. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 3వ శ్లోకం ఏమిటది? నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమ కల్పతరోర్గలితం ఫలం. ఈ భాగవతాన్ని ఎలా వర్ణించారంటే, ఈ వేదాలన్నింటినీ, వేదిక గ్రంథాలన్నింటినీ ఒక గొప్ప కల్ప వృక్షంతో పోలిస్తే ఆ కల్పవృక్షానికి వచ్చినటువంటి తీయటి పండినటువంటి ఈ ఫలం భాగవతంతో పోల్చారనమాట. అంటే భాగవతం అంటే రైప్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద డిజైర్ ట్రీ ఆఫ్ వేదిక్ లిటరేచర్స్. ఇప్పుడు ఒక మామిడి పండుని, మామిడి పండు ఎంతో తీయంగా ఉంటుంది, అమృత తుల్యంగా ఉంటుంది అనమాట. కానీ ఒక చిలుక దాన్ని కొరికితే దాని యొక్క రుచి ఇంకా పెరుగుతుంది. సో భాగవతం ఆల్రెడీ ఎంతో నెక్టేరియన్గా ఉంది, స్వీట్గా ఉంది. కానీ ఆ భాగవతం సుఖదేవ గోస్వామి నోటి ద్వారా వెలువడినప్పుడు దాని యొక్క మాధుర్యత పెరిగిపోయిందనమాట. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. సో ఈ భాగవతం అనేటటువంటి ఎంత మధురమైనటువంటి ఈ ఫలం అమృత ద్రవంగా మారిందనమాట. కాబట్టి పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. పిబత భాగవతం, డ్రింక్ దిస్ నెక్టర్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. భాగవతం అనేటటువంటి ఈ అమృతాన్ని తాగాలి మనం, తాగి మత్తెక్కిపోవాలి. అది పిబత భాగవతం. ఇప్పుడు భాగవతాన్ని ఒక పండుతో పోల్చారు. పండుని మనం తింటామా తాగుతామా? తినాలి కదా. శ్రీమద్ భాగవతం ఒక ఫలంతో పోలిస్తే నిగమ కల్పతరోర్ గలితం ఫలం అన్నారు. గలితం ఫలం అంటే ఎంతో పండినటువంటి ఫలం. ఫలం మనం తింటామా తాగుతామా? తింటాం. కానీ ఇక్కడ తాగమన్నారు, పిబత భాగవతం అన్నారు. ఇప్పుడు అది ఫలం అయితే పిబత ఎలా వచ్చింది? ఫలంకి పిబతకి సంబంధం ఏమిటి? పిబత అంటే అది జ్యూస్ అవ్వాలి. అది జ్యూస్ 2వ లైన్లో అయిపోతుంది అనమాట. ఫస్ట్ లైన్లో ఏంటి? గలితం ఫలం. 2వ లైన్లో అమృత ద్రవ సంయుతం. సుఖదేవ గోస్వామి ఆ పండుని కొరికాడు కాబట్టి అది అమృత ద్రవం అయింది, సాలిడ్ లిక్విడ్ అయిపోయింది. అప్పుడు మనం పిబత తాగొచ్చు. పిబత భాగవతం అమృత ద్రవ సంయుతం. ఇప్పుడు దీన్ని ఎంతకాలం తాగాలి? ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందా? 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుందా? కడుపు నిండిపోతుందా? లేదు. 100 గ్లాసులు తీసుకున్నా కడుపు నిండదు, 1000 గ్లాసులు తీసుకున్నా కడుపు నిండదు. ప్రతిరోజు ఈ భాగవతామృతాన్ని ఆస్వాదించినా కూడా మనకు కడుపు నిండదు, మనసు నిండదు, తృప్తి కలగదు. అలాగని తృప్తి కలగదు అంటే ఇందులో మనల్ని తృప్తిపరిచే అంశాలు లేవని కాదు, ఎంత తాగినా తృప్తి కలగదు అని. ఇప్పుడు మీకు ఇడ్లీ ఇష్టం అనుకోండి, లేదంటే దోశ ఇష్టం అనుకోండి. దోశ మీ ఫేవరెట్ ఐటమ్ అంటే ఈ దోశ ఎంత తిన్నా తృప్తి కలగదంటే మీరు 2 దోశలు తిన్నా, 3 దోశలు తిన్నా, 10 దోశలు తిన్నా, 100 దోశలు తిన్నా కూడా మీరు దోశ తింటానే ఉంటాను అంటారు అనమాట. అది క్వాంటిటీ కాదు, ఆ ఐటమ్కి మీకు ఉండేటటువంటి ఆకర్షణ అనమాట. అది
అంటే దోశలు తింటే కడుపు నిండిపోదు ఏదో ఒక టైంలో, కానీ ఇక్కడ తృప్తి కలగదు అంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అని. తృప్తి కలుగుతుందంటే నాకు ఈ ఒక్క ఐటెం చాలు, ఇంకే ఐటెం వద్దు. దోశలు పెట్టారు కదా, నాకు గారెలు వద్దు, బూరెలు వద్దు, ఇడ్లీలు వద్దు, పరోటాలు వద్దు, చపాతీలు వద్దు, ఇంకేం అవసరం లేదు, ఈ ఒక్క ఐటెం చాలు. అంటే భాగవతం ఉంది కదా, నాకు ఈ గ్రంథం వద్దు, ఈ గ్రంథం వద్దు, ఈ గ్రంథం వద్దు, ఈ గ్రంథం వద్దు, భాగవతం ఒక్కటి చాలు. కానీ ఈ ఒక్క భాగవతం ఎన్ని పెట్టినా ఎన్నిసార్లు విన్నా కూడా నేను వినాలనిపిస్తుంది అనమాట. అలా అంటే భాగవతం పిబత భాగవతం రసమాలయం ముహుర్ అంటే కాన్స్టెంట్లీ యూ డ్రింక్, రెగ్యులర్లీ యూ డ్రింక్ దిస్ నెక్టర్. ముహుర్ అహో రసికా భువి భావుకా. ఇంకొక విషయం ఉంది, పిబత భాగవతం రసం ఆలయం. ఆ ఆలయం అనేటటువంటి ఆ శబ్దం అష్టసాత్విక వికారాల్లో మూర్ఛ అనేటటువంటి ఆ వికారాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే ఎలా అయితే ఒక డ్రంకర్డ్ తాగి మూర్ఛపోతాడు, అప్పుడేంటి ఎవరైనా లేపుతారు, లేనాయన లే 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 అంటే మళ్ళీ తాగుతాడు, మళ్ళీ మూర్ఛపోతాడు, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ మూర్ఛపోతాడు. అలాగే మనం కూడా భాగవతాన్ని తాగాలి, మత్తెక్కిపోవాలి, మూర్ఛపోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ మత్తెక్కిపోవాలి, మళ్ళీ మూర్ఛపోవాలి. ఇలా భాగవతాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫస్ట్ క్యాంటో, ఫస్ట్ చాప్టర్, 3rd శ్లోక. పిబత భాగవతం రసమాలయం ముహుర్ అహో. ముహుర్ అంటే కాన్స్టెంట్లీ, మళ్ళీ మళ్ళీ తాగాలి, నిత్యం భాగవత సేవయ అన్నారు. నేష్యే భవద్గుణ కథామృత పానమక్త. అదే ధ్రువుడు కూడా అంటున్నాడు. ఎక్కడ మొదలు పెట్టాడు? బ్రహ్మ కంటే గొప్ప పదవి కావాలని మొదలు పెట్టాడు భక్తి. ఎక్కడ చేరుకున్నాడు? నాకు కేవలం నీ భక్తుల సాంగత్యంలో నీ యొక్క లీలల్ని వినే అవకాశం నాకు కలిగించు, ఇంకేం అక్కర్లేదు అంటున్నాడు. అది ధ్రువుడిలో కలిగినటువంటి మార్పు. అంటే ఈ సకామ భక్తి, నిష్కామ భక్తి అంటుంటారు చూడండి. సకామ భక్తి అంటే ఏదో ఒక భౌతిక కోరికలతో భక్తి చేయడం అనమాట. కానీ ఆ సకామ భక్తిగా ఎంతో కాలం ఉండదు. ఎవరైతే భౌతికపరమైనటువంటి కోరికలతో భగవంతుని పూజిస్తారో, భక్తి చేయడం ద్వారా ఇవాళో రేపో 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, లేకపోతే ఇంకొక జన్మలోనో ఆ కోరికలన్నీ మారిపోతాయి. ఆ కోరికలు భౌతికపరమైనటువంటి ఆ కోరికలు ఆధ్యాత్మిక కోరికలుగా ఎంతో సునాయాసంగా మారిపోతాయి అన్నమాట. ఎంతో సింపుల్ కదా అర్థం చేసుకోవడం. ఇప్పుడు ధ్రువుడు ఇలా అన్నాడు, ఇలా ఎన్నో శ్లోకాలు చెప్పాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే ధ్రువుడి యొక్క ప్రార్థనల్లోనే మనకి ఈ రోజంతా గడిచిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మ కూటస్థ ఆది పురుషో భగవాన్ స్త్రియధీశ. ఇలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ధ్రువుడు ఇన్ని విషయాలు చెప్పాడు భగవంతుడి గురించి. అంతేకాదు ధ్రువుడు గర్భోదక సవిష్ణు గురించి చెప్పాడు, క్షీరోదక సవిష్ణు గురించి చెప్పాడు. ఇలా ధ్రువుడు ఈ భగవంతుడు ఎన్నో జీవరాశులకి ఆధారభూతుడన్న విషయం కూడా చెప్పాడు. ఇలా ధ్రువుడు ఎన్నో విషయాలు చెప్పాడు తన ప్రేయర్స్లో, ఆయన స్తుతుల్లో. ఇప్పుడు భగవంతుడు ఆ విష్ణువు ధ్రువుడి కోరికలు తీర్చడానికి తన ముందు ప్రత్యక్షమయ్యాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడంటే విష్ణువు, హరి, నువ్వు ఇంత గొప్ప వ్రతాన్ని చేశావు, సువ్రత అన్నాడనమాట. నీ కోరిక నాకు తెలుసు, ఏ కోరికతో ఈ వ్రతాలు చేసావో, ఏ కోరికతో ఈ 6 నెలల నుంచి నన్ను ధ్యానిస్తున్నావో ఆ కోరిక ఏమిటో నాకు ఆల్రెడీ తెలుసు అన్నాడు. ఆ కోరిక ఏదైనా కానీ ఆ కోరికను తీర్చడానికి నేను సిద్ధుడిగా ఉన్నాను, సంసిద్ధుడిగా ఉన్నానని కూడా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ధ్రువుడు కాదు, విష్ణుమూర్తి ఏమన్నాడంటే, నేను నీకు ధ్రువలోకాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడనమాట. ధ్రువలోకాన్ని ప్రసాదించడం అంటే ఇప్పుడు ధ్రువుడి యొక్క కోరిక ఏంటి? బ్రహ్మ కంటే గొప్ప పదవిలో అంటే ఉండాలి అనేది ధ్రువుడి కోరిక. ఇప్పుడు బ్రహ్మ కంటే గొప్ప పదవి ఎక్కడ సంపాదిస్తారు? ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో, ఈ విశ్వంలో బ్రహ్మకుండే పదవే అన్నిటికంటే ఉత్కృష్టమైన పదవి. ఇంకా ఏ దేవతలు బ్రహ్మ కంటే పైన పదవిలో లేరనమాట. ఇప్పుడు కొత్త పోస్ట్ వేయాలి. సో కొత్త పోస్ట్, ప్రైమ్ మినిస్టర్ కన్నా పెద్ద పోస్టు, లేకపోతే ప్రెసిడెంట్ కన్నా పెద్ద పోస్ట్ కావాలంటున్నారు ఎవరో పౌరులు. వాడు కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడు మన విష్ణువు ఏమన్నాడంటే, నీకు ధ్రువలోకాన్ని ప్రసాదిస్తున్నాను
ఆ ధ్రువలోకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నిన్న ఎవరు అడిగారు ధ్రువలోకం గురించి కొంచెం ఎక్కువగా చెప్పమని. అది ఈ 4వ స్కందం 9వ అధ్యాయం 20-21 శ్లోకాల్లో చెప్పారనమాట. దాన్ని నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ధ్రువుడి యొక్క లోకం, ధ్రువలోకం, ఈ జగత్ ప్రళయం సంభవించినా కూడా ధ్రువలోకానికి ఏమీ కాదు. ఈ ధ్రువలోకాన్ని ఇంతకుముందు ఏ మానవ మాత్రుడు గాని ఎవరు గాని పరిపాలించలేదు. ఈ ధ్రువలోకం, ఈ ల్యూమినరీస్ అంటారు చూడండి, ల్యూమినరీస్ అంటే ఏమిటి? నక్షత్రాలు, చంద్రుడు, ఇవన్నీ, సూర్యుడు, వాళ్ళంతా వాటిని లూమినరీస్ అంటారు. వాళ్ళని అంటే మనకి కాంతినిచ్చేటటువంటి గ్రహాలు, నక్షత్రాలు అవన్నమాట. ఈ ధ్రువలోకాన్ని ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ నక్షత్రాలన్నీ. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఎద్దుల్ని కట్టేస్తారు చూడండి, దాన్ని ఏమంటారు, గానుగలో నూనె కోసం ఒక ఎద్దుని కట్టేస్తే ఎద్దు అలా తిరుగుతూ ఉంటుంది, అక్కడ నూనె వస్తూ ఉంటుంది మనకి అనమాట, కొంచెం రోకలతో ఉంటుంది. అలా ఎలా అయితే ఈ ఎద్దులు గానుగ చుట్టూ తిరుగుతూ ఉంటాయో అన్ని నక్షత్రాలు ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అది తర్వాత ఈ ధ్రువలోకంలో ఎవరుంటారో? గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ధర్మ, అగ్ని, కశ్యపుడు, శుక్ర, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఆ ధ్రువ లోకాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని విష్ణువు మన ధ్రువుడికి చెప్పాడనమాట. ఎప్పుడు? వెంటనే తీసుకెళ్ళిపోలేదు, 5 ఏళ్ల వయసులోనే. 36,000 సంవత్సరాలు నువ్వు నీ తండ్రి రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ధ్రువలోకానికి రావాలన్నాడు. ఎందుకంటే ధ్రువుల్లో ఇంకో కోరిక కూడా ఉంది. బ్రహ్మ కంటే గొప్ప పదవిని సంపాదించాలన్న కోరిక మాత్రమే కాదు, తన తండ్రి ఒడిలో కూర్చోవాలని, తన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోవాలన్న కోరిక ఇంతకు ముందు కలిగింది. అది తీరలేదు సవతి తల్లి వల్ల. కాబట్టి ఆ కోరిక కూడా తీర్చాడు. 36,000 సంవత్సరాలు నువ్వు నీ తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించి ఈ రాజ్యాన్ని పరిపాలించిన తరువాత నువ్వు ధ్రువలోకానికి రాగలవు అన్నాడు. అంతేకాదు ధ్రువుడికి ఈ సురుచి పట్ల, మన ఉత్తముడి పట్ల కాస్త ప్రతీకార భావం ఉందన్నమాట. అప్పట్లో, ఇది 6 నెలల క్రితం, ఇప్పుడు కాదు. అంటే తపస్సు చేయకముందు ఉంది. కానీ ఈ 6 నెలల తపస్సు చేసిన తర్వాత ఆ ప్రతీకార భావం పూర్తిగా పోయిందనమాట. అయినా కూడా అప్పట్లో నీకుంది కాబట్టి ఇప్పుడు నేను ఆ కోరిక తీరుస్తున్నాను. 6 నెలల క్రితం నువ్వు కోరుకున్నావు కదా. అంటే మన కోరికల గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి. అప్పుడప్పుడు మనకు కొన్ని భౌతిక వాంఛలు వస్తూ ఉంటాయి. భగవంతుడు ఆ భౌతికపరమైనటువంటి కోరికలు కూడా తీర్చేస్తాడు. తీరిస్తే అనవసరంగా మనం ఇక్కడ ఇరుక్కుపోతాం అనమాట. కాబట్టి అటువంటి భౌతిక కోరికలు మనసులోకి రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నించాలి. అది కూడా సాధనలో ఒక భాగమే. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు చూడండి. మనం ఇప్పుడు బజార్కి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్ళామనుకోండి, ఎన్నో ఉంటాయి అక్కడ చూడడానికి. ఏదో చూస్తాం, అక్కడ కోరిక కలుగుతుంది అనమాట. ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఆ కోరిక తీర్చుకోవడానికి 1 సంవత్సరం ఎగిరిపోద్ది మన షెడ్యూల్. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఒక 10 జన్మలు ఎత్తాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు ధ్రువుడు ఏంటంటే 36,000 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అనమాట. ధ్రువుల్లో కాస్త ద్వేషపూరిత భావాలు, కొంచెం ప్రతీకార భావాలు ఉన్నాయి. ఎవరి పట్ల? పినతల్లి పట్ల, తన తమ్ముడైనటువంటి ఉత్తముడి పట్ల ఉన్నాయి. ఉండేవి, ఇప్పుడు కాదు, ఇప్పుడు లేవు, ఇప్పుడు పోయినాయి అవన్నీ. కానీ 6 మాసాల క్రితం ఉన్నాయి అనమాట. కానీ భగవంతుడు ఓకే, అది కూడా జరుగుతుంది అని చెప్పి నీ తమ్ముడు ఉత్తముడు ఒక యక్షుడి చేతుల్లో మరణిస్తాడు. ఆ తమ్ముడిని మరణించినటువంటి తన కొడుకుని వెతుక్కుంటూ సురుచి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద దావాగ్నిలో దహించుకుపోతుంది అనమాట సురుచి అని ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్పాడు. ఎవరు? హరి. నువ్వు 36,000 సంవత్సరాలు నీ తండ్రి రాజ్యాన్ని పరిపాలిస్తావు. ఈ రాజ్యాన్ని పరిపాలించే ఈ కాలంలో నువ్వు ఎన్నో యజ్ఞాలు చేస్తావు, ఎంతో పూజలు చేస్తావు. తర్వాత 36,000 సంవత్సరాల తర్వాత నువ్వు నా లోకానికి వస్తావు. నా లోకం అంటే ధ్రువలోకానికి వస్తావు. ఇంతకీ ధ్రువలోకం అంటే ఏమిటి? ఇక్కడ ధ్రువలోకం అంటే ఆ భగవంతుడి యొక్క లోకమే. అంటే ఆ ధ్రువలోకంలో సర్వలోక నమస్కృతం. ధ్రువలోకం ధ్రువలోకం
సాక్షాత్తు భగవంతుడి యొక్క లోకమే. అప్పుడు ఆ ధ్రువలోకాన్ని వేరే లోకాల్లో వేరే గ్రహాల్లో ఉండేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ ధ్రువలోకానికి పూజిస్తారనమాట. తర్వాత ధ్రువలోకం ఈ సప్తర్షి మండలం కంటే పైన ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. దాన్ని పోల్ స్టార్, ధ్రువ నక్షత్రం అంటారు. అది కేవలం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మహావిష్ణువు కాదు, విష్ణువు యొక్క ఏమైనా లోకమే. ధ్రువలోకం అంటే విష్ణులోకమే. అది ఈ భౌతిక జగత్తులోనే ఉన్నా కూడా ఈ భౌతిక జగత్తుకి అతీతమైనటువంటి లోకం అన్నమాట అది. ఇప్పుడు ఆ ధ్రువలోకంలోనే ఒక గొప్ప పాల సముద్రం ఉంది. ఆ పాల సముద్రంలోనే ఒక శ్వేత ద్వీపం ఉంది. శ్వేత ద్వీపం అంటే ఒక ఐలాండ్, శ్వేత ద్వీపం ఉంది. అక్కడ ఆ మహావిష్ణువు నెలకొని ఉన్నాడు. ఆ లోకాన్ని ధ్రువుడికి ప్రసాదించాడు మన విష్ణువు హరి. అది ఇప్పుడు ఈ జగత్ ప్రళయం సంభవించి ఈ ప్రళయంలో అన్ని ఈ విశ్వంలో ఉండేటటువంటి లోకాలన్నీ కొట్టుకుపోయినా కూడా ధ్రువ నక్షత్రానికి కానీ ధ్రువలోకానికి కానీ అంటే ఈ విష్ణు లోకానికి కానీ ఈ శ్వేత ద్వీపానికి కానీ ఏ హాని జరగదు. అంటే భగవంతుడు భగవద్ధామంలో ఉంటాడు, ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడు. అటువంటి జగత్తు ఈ భౌతిక జగత్తులో కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ భౌతిక జగత్తులో ఆ భగవంతుడి యొక్క లోకం ధ్రువలోకం. అది ఇది చెప్పి భగవంతుడు వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ధ్రువుడు ఎంతో బాధపడ్డాడు. ధ్రువుడు ఎందుకు బాధపడ్డాడు? ఇప్పుడు తను కోరుకున్న కోరికలన్నీ తీరాయి కదా, ధ్రువుడు బాధపడుతున్నాడు. ధ్రువుడు ఎందుకు బాధపడుతున్నాడంటే ఒక పశ్చాత్తాప భావం కలిగిందనమాట. అయ్యో, అనవసరంగా నేను నా తల్లి చెప్పినటువంటి ఆ మంచి సలహాల్ని నేను స్వీకరించలేకపోయాను. తల్లి చెప్పింది నాకు ఏమని చెప్పింది, మన సునీతి ఏమని చెప్పింది? మొట్టమొదటి విషయం, నీకు ఎప్పుడైనా ఏ కష్టమైనా కలిగింది అంటే అది కేవలం స్వయంకృతాపరాధమే. గతంలో మనం చేసిన తప్పులకి ప్రతిఫలం ఇప్పుడు వస్తుంది మనకి అని చెప్పింది. అంతేకాకుండా ఇంకొకళ్ళు నిన్ను నొప్పించినా వాళ్లకు కీడు కలగాలని చెప్పి నువ్వు ఎప్పుడూ ఆశించకూడదు, ఇంకొకరి పతనాన్ని నువ్వు ఆశించకూడదు అని చెప్పింది. ఈ రెండు విషయాలు ధ్రువుడి మనసులోకి అప్పుడు రుచించలేదన్నమాట. తర్వాత నారదుడు చెప్పాడు, గుణాధికం ఉదమృప్సేత్ అనుక్రోషం గుణాధమాహ మైత్రీం సమానా ధన్విచ్చే నతాపై విభూయతే అని నారదుడు కూడా చెప్పాడు. ఆ మాటలు కూడా వినలేదు. నారదుడి మాట వినలేదు, సునీతి మాట వినలేదు. ఇక ప్రతీకార భావంతో ఎంతో భౌతిక వాంఛలతో ఆ భగవంతుడిని పూజించాడు మన ధ్రువుడు. ఇప్పుడు బాధపడుతున్నాడు అనమాట. అరే, ఇటువంటి భావనలతో నేను భగవంతుడి భక్తి చేశాను, ఇటువంటి రాజసిక తమో గుణాలతో నేను భగవంతుడి యొక్క భక్తి చేశాను. భక్తి కూడా 3 రకాలు. ఏంటంటే తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి. తామసిక భక్తి అంటే ఇంకొకటి పట్ల పగ తీర్చుకోవాలి, ప్రతీకార భావంతో చేసేటటువంటి భక్తి, అది తామసిక భక్తి, తమో గుణంలో ఉండే భక్తి. నాకు పేరు ప్రతిష్టలు రావాలి, డబ్బు కావాలి, అటువంటి కోరికలతో చేసే భక్తి రాజసిక భక్తి అంటారు. నాకు మోక్షం కావాలి అని చేసేటటువంటి భక్తిని సాత్విక భక్తి అంటారు. కానీ ఎటువంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా చేసేటటువంటి భక్తిని త్రిగుణాతీత భక్తి అంటారు, గుణాతీత భక్తి అంటారు. అది అన్ని గుణాలకి అతీతమైనటువంటి భక్తి అనమాట. అది సాత్విక భక్తి కాదు, రాజసిక భక్తి కాదు, తామసిక భక్తి కాదు. ధ్రువుడు ఇటువంటి భక్తి చేసినందుకు ఎంతో ఏమనాలి, అషేమ్డ్, నేను సిగ్గుపడ్డాడు అనమాట. నేను ప్రతీకార భావంతో భగవంతుని పూజించాను అంటే భగవంతుడి యొక్క దర్శనం లభించిన తర్వాత, భగవంతుడి నామం పట్ల కాస్త రుచి పెరిగిన తర్వాత, భగవంతుడి యొక్క లీలల్ని ఆస్వాదించే శక్తి కలిగిన తర్వాత, భగవంతుడి గురించిన జ్ఞానం సంపాదించిన తర్వాత, ఎందుకంటే ధ్రువుడికి ఏమీ తెలియదు. ఆ విష్ణువు తన యొక్క ఈ కాన్షియల్ ఉంటే చూడండి, మన శంఖాన్ని ధ్రువుడి తలకి ఆనించిన వెంటనే సకల శాస్త్రాల యొక్క సారం ధ్రువుడికి తెలిసిపోయింది అనమాట. ఎంతో విపులంగా తెలిసిపోయింది. ఇంత తెలుసుకున్న తర్వాత నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ భౌతిక కోరికలన్నీ వ్యర్థమైనటువంటి కోరికలు, అనవసరంగా నేను నా మనసుని పాడు చేసుకున్నాను ఈ ప్రతీకార భావాలతో అని వాపోయాడు. ఈ సందర్భంలో ప్రభుపాదుల వారు ఏమి రాస్తారంటే ఆయన భాష్యంలో,
మనం మన కోరికల పట్ల కాస్త నియంత్రణ కలిగి ఉండాలి. మనం అనవసరంగా భౌతిక కోరికల్ని పెంచుకుంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది, లేదంటే 36,000 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అంటే ఆ కోరికల వల్లే, కేవలం కోరికల వల్లే మనం ఈ ప్రపంచంలో ఒక భౌతిక శరీరం నుంచి ఇంకొక భౌతిక శరీరంలోకి, ఒక లోకంలో నుంచి ఇంకొక లోకంలోకి, ఒక స్పీషీస్ జీవరాశి, కొన్నిసార్లు మానవ దేహంలో పుడతాం, కొన్నిసార్లు మానవేతర దేహాల్లో పుడతాం. ఇలా ఈ బ్రహ్మాండ భ్రమణ మనం చేస్తున్నాం అన్నమాట. ఎందుకు? భౌతిక పరమైనటువంటి కోరికలు ఉండడం వల్ల. కోరిక ఉండడం తప్పు కాదు, ఆ కోరిక ఆధ్యాత్మిక పరమైనటువంటి కోరిక అయి ఉండాలి. భౌతిక పరమైన కోరిక అయి ఉంటే ఈ భౌతిక జగత్తులో ఉండాల్సిందే, తప్పదు, బంధన తప్పదు అదనమాట. సో ధ్రువుడు ఏమనుకున్నాడంటే నేను ఇంత ఇటువంటి కోరికలు కలిగాయి నాకు, నేను ఏంటంటే నేను ఒక గాజు పెంకుల్ని ఆశించాను, కానీ భగవంతుడు నాకు వజ్రాలను ఇచ్చాడు. అంటే భగవంతుడి యొక్క దర్శనాన్ని, ఆయన పట్ల తనకు కలిగినటువంటి ప్రేమని వజ్రంతో పోల్చాడు ఎవరు? ధ్రువుడు. కానీ తనకు ఇంతకు ముందు ఉండేటటువంటి కోరికలు వాటిని గాజు పెంకులతో పోల్చాడు అనమాట. నాకు బ్రహ్మ కంటే ఒక పెద్ద గొప్ప పదవి కావాలి అనేటువంటి కోరిక గాజు పెంకుతో సమానం. గాజు పెంకు కూడా ఎంతో షైనింగ్ ఇస్తుంది అనమాట, అంటుకుంటే చేతిలో రక్తం కారుద్దు. ఆయన గాజు పెంకుకి అంటే పగిలిపోయినటువంటి ఆ గాజు ఎందుకు పనికిరాదు, దాన్ని పారేయాలి. కానీ వజ్రం ఎంతో విలువైనది అనమాట. అంటే భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క భక్తి వజ్రం వంటివి. దీన్ని ఏమంటారు, ఈ భౌతికపరమైనటువంటి కోరికలన్నీ గాజు పెంకులు వంటివి అనమాట. ఇలా అనుకున్నాడు అనమాట ధ్రువుడు. సో ధ్రువుడు ఎంతో వాపోయాడు. తర్వాత ఈ కథంతా ఎవరెవరికి చెప్తున్నారు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అనమాట. విదురుడు ఎంతో శ్రద్ధగా ఉంటున్నాడు. అప్పుడు మైత్రేయుడు ఏమన్నాడు తెలుసా? ఒక మంచి శ్లోకం చెప్పాడు మైత్రేయుడు. నవై ముకుందస్య పదారవిందయో రజోదుషస్తాత భవాదృశా జనాః వాంఛంతి తద్దాస్యమృతేర్థమాత్మనో యదృచ్ఛయా లబ్ధమనః సమృద్ధయా. నవై ముకుందస్య పదారవిందయో, ఎవరైతే ఆ ముకుందుడి యొక్క పాదార విందముల పట్ల ఎంతో భక్తి భావాలు కలిగి ఉంటారో, ఆయన పాద ధూళి పట్ల కాస్త రుచి సంపాదించి ఉంటారు, అటువంటి వాళ్ళు వాంఛంతి తద్దాస్యం మృతే అర్థం ఆత్మను. వాంఛంతి తద్దాస్యం మృతే అంటే తన భగవంతుడి యొక్క దాస్యం తప్పితే వారికి ఇంకేమీ అక్కర్లేదు. నాకు నీ సేవలో కాస్త అవకాశం కల్పించు చాలు, నాకు నీకు సేవ చేసుకునే అవకాశం నాకు కలిగితే అది చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు. భగవత్ సేవకు మించినటువంటి అదృష్టం ఇంకేదీ లేదు ఈ ప్రపంచంలో. అది వాంఛంతి తద్దాస్యం వృతేర్థమాత్మనో లబ్ధమనః సమృద్ధయ. లబ్ధమనః సమృద్ధయ. సమృద్ధి అంటే వాళ్ళలో ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. సమృద్ధిగా వాళ్ళు అనుకుంటారనమాట. అంటే నాకు ఇంకేం తక్కువ, నాకేమీ తక్కువ లేదు. తక్కువేంటి, నాకు భగవంతుడి పట్ల ప్రేమ ఉంది, భగవంతుడికి ఏదో ఒక సేవ చేసే అవకాశం ఉంది, భగవంతుడి యొక్క నామాల్ని జపించేటటువంటి అవకాశం నాకు ప్రతిరోజు ఉంది, భగవంతుడి యొక్క గుణగణాల్ని కీర్తించే అవకాశం, భగవంతుడి యొక్క కథని వినే అవకాశం నాకు ఉంది. ఇంకా నాకు ఏం కావాలి, ఇంకేమీ అక్కర్లేదు అని భక్తుడు అనుకుంటాడు అనమాట. ధ్రువుడు అంత గొప్ప భక్తుడు కాదు 6 మాసాల క్రితం, కానీ ఇప్పుడు అంత భక్తుడు అయ్యాడు. ఒకసారి భక్తి యొక్క రుచి చవి చూస్తే మనం ఇంతకుముందు మనకి కలిగినటువంటి ఆ భౌతిక ఆశయాలు తలుచుకుని మనం ఎంతో ఏమనాలి చింతిస్తాం అన్నమాట. సిన్సియర్ డివోటీస్ lament for their past material aspirations once they have tasted the nectar of Krishna's divine lotus feet and the sweetness of Krishna's service and holy name.
ఈ అంత నిస్వార్థ భావంతో భగవంతుడిని పూజించే ధ్యానించే శక్తి మనందరిలోనూ ఉంది. కానీ మనం ఆ శక్తిని మనం మేల్కొల్పలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్నో భౌతిక కోరికల వల్ల, అహంకారం వల్ల, దర్పం వల్ల, మనకుండే హోదాలు, పలుకుబడులు ఇవన్నీ ఏమిటంటే, ఇప్పుడు ఒక అద్దం మీద ఒక డస్ట్ లేయర్ అంటే ఒక మురికి పొర ఉందనుకోండి, మన ప్రతిబింబం మనకి సరిగ్గా కనిపించదు. అదే అద్దం మీద ఇప్పుడు ఏంటి మురికి పొర ఎంత ఉంటుంది, అయితే ఒక 0.1 మిల్లీమీటర్ థిక్నెస్ ఉంటుంది దానికంతే. ఇప్పుడు మీరు అద్దం మీద ఇంత ధూళి తీసుకుని, ఇంత దుమ్ము తీసుకుని దాని మీద వేసి ఒక మిల్లీమీటర్ పొర చేశారు, దాన్ని 1 సెంటీమీటర్ పొర చేశారు, 1 ఇంచు పొర చేశారు, లేదంటే 1 మీటర్ పొర చేశారు, కనిపిస్తుంది మీ ప్రతిబింబం? అసలు ఏం కనిపిస్తుంది? అవునా? అంటే మనం అద్దం మీద దుమ్ము ఉంటే మనకి మన ప్రతిబింబం సరిగ్గా కనిపించదు. ఆ దుమ్ముని మనం తుడిచివేయాలి, అప్పుడే మనకి కనిపిస్తుంది. అవునా? అలాగే ఆత్మ సచ్చిదానంద స్వరూపం, ఆత్మ భగవంతుడి యొక్క అంశ. కృష్ణుడు అంటాడు, భమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆత్మ ఎంతో పవిత్రమైనది. కానీ ఆ ఆత్మ, ఆ వ్యక్తికి భౌతిక వాంఛలు ఉన్నా, అహంకారం ఉన్నా, దర్పం ఉన్నా, దంభం ఉన్నా, ఆగ్రహం ఉన్నా, కామం ఉన్నా, క్రోధం ఉన్నా, ఈ అనర్థాలు, ఈ భౌతిక వాంఛలు, అహంకారం ఇవన్నీ ఏమిటంటే ఆ దుమ్ము పొరలు వంటివి అనమాట, లేయర్స్ ఆఫ్ డస్ట్. ఓకే, సో ఆ లేయర్స్ని తీసివేయాలి మనం. ఎప్పుడైతే ఆ లేయర్స్, ఆ పొరలన్నిటిని మనం తీసివేస్తామో అప్పుడు ఆ ఆత్మ యొక్క నిజమైనటువంటి ఆ శక్తి, నిజమైనటువంటి ఆ భక్తి, నిజమైనటువంటి ఆ గ్లోరీ బయటికి కనిపిస్తుంది అనమాట. అద్దం అంటే ఏదైనా క్లీన్ గా ఉందనుకోండి, అద్దంలా ఉంది, అద్దంలా మెరిసిపోతున్నాడు అంటారు. ఎందుకంటే అద్దం క్లీన్ గా ఉంటుంది. కానీ అద్దం మీద దుమ్ము ఉంటే మనకి ప్రతిబింబం సరిగ్గా కనిపించదు, ఎందుకంటే దుమ్ము కప్పేసింది అనమాట. అలాగే ఆత్మ కూడా పవిత్రమైనది. కానీ ఈ ఆత్మ మీద ఈ అహంకారపు పొరలు ఉన్నాయి అనుకోండి, ఆ పొరల వల్ల ఆత్మ యొక్క ఒరిజినల్ తత్వం మనకి బయటకు కనిపించింది అనమాట. ఆత్మ యొక్క నిజ స్వభావం ఏంటి? జీవుడి యొక్క నిజ స్వభావం ఏంటి? జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్. ప్రతి జీవుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాను దాసుడు, శాశ్వతంగా దాసుడు అనమాట. ఆ దాసత్వం మనకు ఉండేటటువంటి గొప్ప క్వాలిఫికేషన్. కానీ ఏం చేస్తాం? ఆ దాసత్వం, ఆ సర్వీస్ యాటిట్యూడ్, ఆ దాస్య భావం, ఆ సేవాభావం ఈ అహంకారం వల్ల, ఈ భౌతిక వాంఛ వల్ల కవైపోయింది అనమాట. అడ్డం పడుతుంది అనమాట. ఆ పొరల్ని తీసేటటువంటి ఆ పద్ధతి భక్తి యోగము. మనం భక్తి చేస్తే ఆ పొరలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అది. సో ఈ సందర్భంలో ఇది ఒక మంచి శ్లోకం వస్తుంది. తర్వాత ఈ ధ్రువుడు తన ఏమనాలి తపస్సుని ముగిస్తాడు. తనకి ఎన్నో ఏమనాలి తన కోరికలు తీరుతుంటాయి అన్నమాట. భౌతిక పరమైన కోరికలు కూడా తీరాయి, ఆధ్యాత్మిక పరమైనటువంటి కోరికలు కూడా తీరాయి అన్నమాట. ఆయన భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకుని ఆ భగవంతుడి సన్నిధిలో ఉండే అవకాశం ఆయనకి లభించింది. అంతేకాకుండా ఈ భౌతిక జగత్తుని 36,000 సంవత్సరాలు పరిపాలించే అవకాశం కూడా కలిగింది. కానీ ఈ భౌతిక జగత్తుని పరిపాలించే అవకాశాన్ని ఆయన ఎంత గొప్పగా పరిగణలోకి తీసుకోలేదు. భగవంతుడి దర్శనం లభించింది, అదే గొప్ప అనుకున్నాడు. ఇంతకుముందు తనకు ఉండేటటువంటి ఆ భౌతిక వాంఛల్ని తలుచుకుని కొంచెం ఏమనాలి పశ్చాత్తాపడ్డాడు అనమాట. తప్పులు అందరూ చేస్తుంటారు, కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవాడే మంచివాడు. భౌతిక వాంఛలు మళ్ళీ రాలేదు మన ధ్రువుడికి. సరే, ఇప్పుడు ధ్రువుడు ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు మన ధ్రువుడిని స్వాగతించడానికి ఉత్తానపాదుడు బయటకు వచ్చాడు. ఇంతకు ఉత్తానపాదుడికి ఎలా తెలిసింది? ఉత్తానపాదుడికి ఎవరో సేవకుడు వచ్చి చెప్పాడు, నీ తనయుడు 5 ఏళ్ల పసిబాలుడు ధ్రువుడు ఆ భగవంతుని సాక్షాత్కారం చేసుకుని విజయం సాధించి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అన్న ఒక వార్త ఎంతో ఆనందంతో ఒక సేవకుడు ఉత్తానపాద మహారాజుకి చెప్పాడు అనమాట.
ఉత్తానపాదుడు ఉప్పొంగిపోయాడు. అరే నా నా బిడ్డ మళ్ళీ తిరిగి వస్తున్నాడా అని ఎంతో ఆనందించాడు అనమాట. తన మెడలో ఉండేటువంటి ఒక మంచి ముత్యాల హారం తీసి ఆ మెసెంజర్కి ఇచ్చాడు అనమాట. సరే తీసుకొని అలా రాజులు ఇస్తూ ఉంటారు. అప్పుడు ధ్రువుణ్ణి మళ్ళీ స్వాగతించడానికి ఉత్తానపాదుడు తన మొత్తం సైనికుల్ని, మంత్రుల్ని, బ్రాహ్మణుల్ని వాళ్ళందరినీ పెట్టుకుని ఒక పెద్ద ప్రొసెషన్ అంటే ఊరేగింపుతో బయటికి వెళ్ళాడు అనమాట. రాజ్యం బయటికి వెళ్ళాడు ధ్రువుణ్ణి మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం. 5 ఏళ్ల పిల్లవాడు వస్తున్నాడు అనమాట. అప్పుడు సురుచి, సునీతి, ఉత్తముడు కూడా వచ్చారు ధ్రువుడికి స్వాగతం చెప్పడం కోసం. అంటే ఇంతకుముందు సురుచి ధ్రువుడి పట్ల ద్వేషపూరితమైన భావంతో ప్రవర్తించింది. ఎంతో కోపంతో, ఈర్ష్యతో, గర్వంతో ప్రవర్తించింది. ఎన్నో మాటలంది. కానీ ఇప్పుడు ధ్రువుడు భగవంతుడి యొక్క భక్తుడయ్యాడు కాబట్టి సురుచికి అటువంటి ద్వేషపూరిత భావనలు లేనే లేవు. ఇది ఇంకోటి భక్తి యొక్క మహత్యం ఏమిటంటే, మనం నిజంగా భగవద్భక్తి చేస్తే అవతలి వాళ్ళ పట్ల మనకి ఎటువంటి ద్వేషపూరిత భావనలు ఉండవు. అవతల వాళ్ళకు కూడా మన పట్ల ద్వేషపూరిత భావనలు ఉండవు నిజంగా మనం భక్తి చేస్తే. అది భక్తి అందరిలో మంచి ప్రవర్తనని తీసుకొస్తుంది, పరివర్తనని తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు సునీతి ఎలాగో మహాభక్తురాలు, అందులో ఏ రకమైన సందేహం లేదు. కేవలం సునీతి యొక్క భక్తి వల్లే ధ్రువుడు భక్తుడయ్యాడు, అందులో సందేహం లేదు, అందరికీ తెలిసిన విషయం. ధ్రువుడికి మొట్టమొదటి గురువు సునీతే తన ఆ ధ్రువుడికి భక్తిలో ఒక డైరెక్షన్ ఇచ్చింది అనమాట, నిర్దేశించింది, ఉపదేశించింది. సరే సునీతి భక్తురాలు. కానీ సురుచి భక్తురాలు కాదు, ఒక మహా గర్విష్టి, ఎంతో క్రోధం కలిగినటువంటి ఆ స్త్రీ, మహా గయ్యాళిది. కానీ ఆ సురుచిలో కూడా సత్ప్రవర్తన తీసుకురాగలిగాడు ధ్రువుడు తను చేసిన భక్తి ద్వారా. మనం భక్తి చేస్తే మనం మంచి లక్షణాలు వస్తాయి మనలో, అవతల వాళ్ళల్లో కూడా మంచి లక్షణాలు రావచ్చు. మనల్ని చూసి వాళ్ళు స్ఫూర్తి తెచ్చుకుంటారనమాట. మనం మంచి ప్రవర్తన చూసి చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు కూడా పశ్చాత్తాపడుతుంటారు కొంతమంది. అంటే అందరూ మారకపోవచ్చు. ధ్రువుణ్ణి చూసి సురుచి మారింది, కానీ ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపుడు మారలేదు. హిరణ్యకశిపుడు చావాల్సి వచ్చింది అనమాట. దేవకి వసుదేవుల యొక్క క్షమాగుణం చూసి కంసుడు మారలేదు. కంసుడు దేవకి వసుదేవుల యొక్క 6 బిడ్డల్ని చంపినా కూడా తర్వాత కంసుడు వాళ్ళకి సారీ చెప్పాడు తర్వాత. అరే ఎందుకంటే దుర్గా అంటే మన దేవకి అష్టమ గర్భం ఆ ప్లేస్ లో మన యశోదకి పుట్టినటువంటి ఆ ఆడబిడ్డ ఉందన్నమాట, చిన్నపిల్ల. ఆ బిడ్డను చూసి మన ఈ కంసుడు మగాడ తేడా లేదు, ఎవరు పుట్టినట్టే నేను చంపేస్తానని చెప్పి చంపాలని చిన్న బాలికను తీసుకొచ్చి చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు మన కంసుడి చేతిలో నుంచి ఆ బాలిక గాలిలోకి ఎగిరి మహా దుర్గా రూపం దాల్చి కంసుడికి వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు కంసుడికి కాస్త పశ్చాత్తాప భావం కలిగింది ఒక కొద్ది క్షణాల కోసం. అప్పుడు కంసుడు ఈ దేవకి వసుదేవుల్ని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు దేవకి వసుదేవులు మనస్ఫూర్తిగా వాళ్ళని కంసుడిని క్షమించారు. కానీ వారి యొక్క క్షమాగుణం ఈ కంసుడిలో పరివర్తనని తీసుకురాలేదు. ఎందుకంటే కంసుడు ఆ మీటింగ్ అవ్వగానే ఇంకో మీటింగ్ లోకి వెళ్ళాడు. ఆ మీటింగ్ లో ఎవరున్నారు? బాణాసురుడు, బకాసురుడు, అరిష్టాసురుడు, కేశి, వ్యోమాసురుడు, వీళ్ళంతా గొప్ప గొప్ప అసురులందరూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కంసుడికి చెప్పారు, అరే నువ్వు ఇలా వదిలిపెట్టేయకూడదు, ఇప్పుడు గత 10 రోజుల్లో పుట్టినటువంటి 10 పసిబాలులందరినీ మనం చంపేద్దాం అని చెప్పి ఐడియా ఇచ్చారు కంసుడికి. ఎస్ యు షుడ్ డూ ఇట్ అని చెప్పి అందరికి ఆదేశాలు ఇచ్చాడు మన కంసుడు. అంటే విషయం ఏమిటంటే కొన్నిసార్లు మన మంచి ప్రవర్తన వల్ల అవతల వాళ్ళలో కూడా మంచి ప్రవర్తన రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ మనం భక్తి చేస్తే అల్టిమేట్గా అది మనకి ఎంతో బెనిఫిట్ని మనకి చేకూరుస్తుంది. అంతేకాకుండా అవతల వాళ్ళలో కూడా సత్ప్రవర్తన తీసుకొచ్చే అవకాశం కలుగుతుంది. అది అంటే కొన్నిసార్లు కరెక్ట్గా జరగకపోవచ్చు, కొన్నిసార్లు స్లోగా జరగవచ్చు, కానీ భక్తి చేయడమే కరెక్ట్.
ఇప్పుడు సురుచి మారిపోయింది. ఉత్తముడు ఎలాగో చిన్నపిల్లవాడు, ఎందుకంటే ఉత్తముడి గురించి ఎక్కువ డిస్కషన్ కూడా లేదనమాట. ఉత్తముడికి ధ్రువుడి పట్ల ఎటువంటి ఈర్ష్య ఉందని కూడా ఎక్కడ నేనైతే ఎక్కడ చదవలేదు, చదివినట్టు గుర్తు లేదు నాకు. ఇప్పుడు ఉత్తానపాదుడు ముఖ్యంగా ముందుకు వచ్చాడు, ధ్రువుణ్ణి మళ్ళీ రాజ్యంలోకి ఆహ్వానించాడు. అప్పుడు ధ్రువుడు మన ఉత్తానపాదుడికి నమస్కరించాడు. తర్వాత ధ్రువుడు తల్లి అయినటువంటి సునీతికి కూడా నమస్కరించాడు. తన శిరస్సుని వంచి ఇద్దరు తల్లులకి నమస్కరించాడు అనమాట. కేవలం సునీతికి మాత్రమే కాదు, సురుచిని కూడా నమస్కరించాడు అనమాట. అప్పుడు సురుచి ధ్రువుడిని ఆశీర్వదించింది. ఏమని? నువ్వు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించింది అనమాట. ఇంతకుముందు ఏమంది? నీకు తండ్రి ఒళ్ళో కూర్చునే అర్హత లేదు, కూర్చోవాలని నీకు కోరిక ఉంటే చచ్చిపోయి మళ్ళీ నా కడుపులో పుడితే అప్పుడు కూర్చోగలవు అంటే ఇండైరెక్ట్ గా చచ్చిపోమని చెప్పింది. కానీ ఇప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించింది అనమాట. అంటే అంత గర్వంతో ఉండేటటువంటి ఈ సురుచి ధ్రువుణ్ణి చూసి మారిపోయింది. అది అంతేకాకుండా సురుచి ఈ ధ్రువుడికి స్వాగతం చెప్పడానికి ఎలా వచ్చింది? సునీతి యొక్క పాలంక్విన్ ఏమంటారు? పల్లకి. సునీతి మహారాణి పల్లకిలో వస్తుంది, వచ్చిందన్నమాట. అంటే సురుచిని తన పల్లకిలోనే రాణించింది. ఎందుకంటే సునీతికి క్షమాగుణం ఉంది కాబట్టి. సురుచి పట్ల ఎటువంటి ద్వేషపూరిత భావనలు పెట్టుకోలేదు. అది ఇప్పుడు సురుచి ధ్రువుణ్ణి ఆశీర్వదించింది. తర్వాత ఈ సందర్భంలో భాగవతంలో ఒక మంచి శ్లోకం వస్తుందన్నమాట. ఆ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఎవరైతే భగవంతుడిని మెప్పిస్తారో అటువంటి వారు అందరి యొక్క ప్రేమలకి పాత్రులు కాగలుగుతారు. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాదిభిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నం ఆప ఇవ స్వయం. యస్య ప్రసన్నో భగవాన్, ఎవరైతే భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటారో, గుణైర్మైత్ర్యాదిభిర్హరి, ఎవరైతే మంచి గుణాలతో భగవంతుణ్ణి పూజిస్తారో అటువంటి వారిలో ఇంకా మంచి గుణాలు వస్తూనే ఉంటాయి. యస్యాస్తి భక్తిర్ భగవత్ కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావ్ అభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనాసతి ధావతో బహిః. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే భగవంతుడి పట్ల అకించన భక్తి భావాలు కలిగి ఉంటారో అటువంటి వారిలో గొప్ప గొప్ప మంచి లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. అది ఇప్పుడు ఈ సందర్భంలో ధ్రువుడిలో ఎన్నో మంచి లక్షణాలు వచ్చాయన్నమాట. ఇంతకు ముందే ఉండేటటువంటి ఆ ప్రతీకార భావాలు, ద్వేషపూరిత భావాలు, భౌతిక కోరికలు పూర్తిగా నశించిపోయాయి ధ్రువుళ్ళు. తస్మై నమంతి భూతాని, అటువంటి మహాభక్తులకి నమంతి భూతాని, ప్రతి ఒక్క జీవరాశి, అందరు జీవులు, కనీసం అందరు మానవులు అటువంటి భక్తుడికి ప్రణమిల్లుతారనమాట. ఎలా అయితే నిమ్నం ఆప ఇవ స్వయం, ఎలా అయితే ఈ నీరు పల్లం వైపే ప్రయాణిస్తుందో, ఇప్పుడు నీళ్లు పోసామనుకోండి, ఎలా ప్రవహిస్తాయి ఆ నీళ్లు నేల మీద, ఎటు పల్లం ఉంటే అటే వెళ్తాయి. అలాగే ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, భగవంతుడి యొక్క భక్తుడు ఉన్నాడు, ఆ నమస్కారం, రెస్పెక్ట్, మర్యాద అవన్నీ ఆ భక్తుడి వైపే మొగ్గు చూపుతాయి అనమాట. న్యాచురల్లీ ఎ డివోటీ విల్ బి రెస్పెక్టెడ్. ధీర జనప్రియో ప్రియకరో నిర్మత్సరో పూజితం. మన 6 గోస్వాములు ఉన్నారు చూడండి, వాళ్ళని ఎలా కీర్తించారు. ఇప్పుడు ఉత్తముడు ధ్రువుడు ఆలింగనం చేసుకున్నారనమాట. అలాగే సునీతి ధ్రువుడిని ఆలింగనం చేసుకుంది, తన బిడ్డ వచ్చాడని చెప్పి. అంటే అక్కడ ఉండేటటువంటి పరిచారకులు కానీ, అక్కడ ఉండే వేరే ఆడవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే సునీతిని ఎంతో అభినందించారు. నీ బిడ్డ ఇంత గొప్పవాడయ్యాడు. 5 ఏళ్ల వయసులో 6 మాసాలు 6 నెలలు భగవంతుడి యొక్క తపస్సు చేసి ఆయన్ని సాక్షాత్కారం చేసుకుని ఆయన నుంచి ఎన్నో వరాలు పొందాడు నీ యొక్క తనయుడు,
నువ్వు ఎంత అదృష్టవంతురాలవి, నువ్వు ఎంత ధన్యురాలవి అని చెప్పి ఆ తల్లిని ఎంతో పొగిడారు, ఎంతో కీర్తించారు. అప్పుడు ఆ ధ్రువుడికి అభిషేకం జరిగింది. ఎలా? సునీతి తన బిడ్డని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆనంద భాష్పాలు ఆవిడ కళ్ళలో నుంచి వచ్చి ధ్రువుడికి పూర్తిగా అభిషేకం చేశాయి. ఆవిడ శరీరంలో నుంచి వచ్చే ఆ పాలు ధ్రువుడికి అభిషేకం చేశాయి అన్నమాట. అంటే పాలతో నీళ్లతో ధ్రువుడికి అభిషేకం జరిగింది అనమాట. అంటే ఇది ఏమి సూచిస్తుంది మనకి? త్వరలోనే ధ్రువుడికి రాజ్యాభిషేకం కూడా జరుగుతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది ఇందులో. అది ఇప్పుడు అందరూ సునీతి యొక్క అదృష్టాన్ని, ఆవిడ గొప్పతనాన్ని ఎంతో అభినందించారు. ఇక అందరూ ఈ వారి ఇళ్లకు వెళ్ళారు. ఉత్తానపాదుడు తన 2 బిడ్డలతో 2 భార్యలతో మళ్ళీ తన రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు ఉత్తానపాదుడు. తర్వాత ధ్రువుడు కాస్త పెరిగి పెద్దవాడయ్యాడు. ధ్రువుడిలో ఒక మెచ్యూరిటీ, అంటే ఏమన్నా పరిపక్వత వచ్చిందనమాట. అందరూ మంత్రులు ధ్రువుడి యొక్క మంచి లక్షణాలు చూసి ఎంతో మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆ పౌరులు, సిటిజన్స్, ప్రజలు కూడా ధ్రువుడిని ఎంతో ఆదరంగా చూసేవాళ్ళు. వాళ్ళకు కూడా ధ్రువుడు అంటే ఎంతో ప్రేమ. ఇదంతా అర్థం చేసుకున్నటువంటి ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి నేను నా రాజ్యానికి పట్టాభిషిక్తుని చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు అనమాట. అది రాజర్షి యొక్క గొప్పతనం. ఉత్తానపాదుడు ఒకప్పుడు ధ్రువుణ్ణి నిర్లక్ష్యం చేసిన, ఒకప్పుడు ఉత్తానపాదుడు సునీతిని నిర్లక్ష్యం చేసిన తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ అదే తప్పు చేయకుండా సరిదిద్దుకున్నాడు. ఉత్తానపాదుడు కూడా ఒక మహాభక్తుడే. ఆయన కూడా ఎంతో మంచి భక్తుడు. కానీ ఎంత గొప్ప భక్తులైనా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా పొరపాట్లు జరిగాయి కదా అని చెప్పి ఆ భక్తుల్ని అమర్యాదగా మనం చూడకూడదు, తక్కువ చేసి చూడకూడదు. అది మన తప్పు అవుతుంది అనమాట. వాళ్ళు చేసిన తప్పుల్ని వేలెత్తి చూపిస్తే అది మన తప్పు అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఇంకొకరికి ట్రైనింగ్ ఇచ్చే సమయంలో మనం కొంచెం ఇది తప్పు జరిగింది సరిగ్గా సరిదిద్దుకొని మనం చెప్పొచ్చు, అది సలహా ఇవ్వచ్చు, అది కరెక్టే. కానీ మనం తప్పులు ఎత్తి చూపించినప్పుడు మన భావన ఏమిటి? వాళ్ళకి హెల్ప్ చేయాలన్న భావన ఉండాలి తప్ప వాళ్ళని కించపరచాలన్న భావన ఉంటే అది తప్పు. వాళ్ళకి సహాయం చేయాలని భావన ఉండాలి. అది ఇప్పుడు ఉత్తానపాదుడు ఎంత గొప్ప భక్తుడు, గొప్ప రాజర్షి. సో అటువంటి ఉత్తానపాదుడికి పాదుడు ఒక తప్పు చేశాడు. తన భార్యని, తన బిడ్డని నిర్లక్ష్యం చేసి ఒక గొప్ప తప్పు చేశాడు. కానీ తర్వాత తప్పు తెలుసుకున్నాడు, మంచివాడయ్యాడు. ఇంకా సురుచి పట్ల ఉండేటటువంటి ఆ వ్యామోహాన్ని విడిచిపెట్టాడు ఉత్తానపాదుడు. సరైన సమయంలో ఉత్తానపాదుడు తన రాజ్య బాధ్యతల్ని ధ్రువుడి పెళ్లి కాకముందే విడిచిపెట్టి తన శేష జీవితాన్ని పూర్తిగా భగవద్భక్తికి అంకితం చేయడానికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అది రాజర్షుల యొక్క గొప్పతనం. భాగవతంలో ఎంతో మంది ఉన్నారు రాజర్షులు. పరీక్షిత్ మహారాజు, ధ్రువ మహారాజ్, అంబరీష్ మహారాజ్, ఉత్తానపాద మహారాజ్, ప్రియవ్రత మహారాజ్, భరత్ మహారాజ్, ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ఎంతో బాధ్యతతో వారి విద్యుక్త ధర్మాల్ని నిర్వహించారు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వారసుడు రెడీగా సిద్ధంగా ఉన్నప్పుడు ఆ వారసుడికి రాజ్య బాధ్యతలన్నీ అప్పచెప్పి వాళ్ళు భగవంతుడి యొక్క భక్తికి తమ జీవితాన్ని అంకితం చేశారనమాట. అది వారిలో ఉండే గొప్పతనం అనమాట. అంటే మనకి బాధ్యత ఉండాలి, కానీ ఆ బాధ్యత బంధంగా మారకూడదు. బంధంగా మారుతుంది కదా అని బాధ్యతల్ని విస్మరించకూడదు. బాధ్యత రాహిత్యం కూడా మంచిది కాదు. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ responsibility you can't become unduly attached to material things, and in the name of being detached you can't become irresponsible. Okay, అంటే detachment అంటే irresponsibility కాదు, responsibility అంటే undue attachment కాదు. అంటే బాధ్యత మనకి బంధాలని ఏర్పరచకూడదు. బంధాలు ఏర్పడతాయన్న భయంతో మనం బాధ్యతల్ని విస్మరించకూడదు.
అది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనకి కర్మలు, మన యొక్క విద్యుక్త ధర్మాల్ని, బాధ్యతల్ని నిర్వహించే ఏమనాలి, ఆ అధికారం మనకుంది, ఆ బాధ్యత మనకుంది. కానీ వాటి యొక్క ప్రతిఫలం మీద మనకి ఎటువంటి అధికారం లేదు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మన చేతిలో ఉంది, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో మనకు తెలియదు కదా, అలా అనమాట. సో అలాగే మనం బాధ్యతల్ని, సరే ఇది మనం ఇందులోకి మళ్ళీ లోతుగా వెళ్తున్నాం. ఉత్తానపాదుడి యొక్క కేసు తీసుకుంటే, ఆయన రాజ్యాన్ని ఎంతో సక్రమంగా పరిపాలించి ఎప్పుడైతే వారసుడు సిద్ధుడయ్యాడో, సంసిద్ధుడయ్యాడో, ఆ వారసుడికి రాజ్య బాధ్యతలను అప్పచెప్పి తను విరమించాడనమాట. ఆయన భగవంతుడి యొక్క భక్తికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇలా ధ్రువుడి యొక్క బాల్య చరిత్ర మాత్రం మనం 3 రోజుల్లో చెప్పుకున్నాం. ధ్రువుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఇంకొక కొన్ని మంచి ఘట్టాలు ఉంటాయి, అవి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం వీలు దొరికితే. కానీ ప్రస్తుతానికి ఈ కథని మాత్రమే మనం, ధ్రువుడి యొక్క బాల్య చరిత్ర మాత్రం మనం చెప్పుకున్నాం. చైతన్య మహాప్రభుకి బాల్య చరిత్ర, ధ్రువుడి యొక్క చరిత్ర అంటే ఎంతో ఇష్టం. అలాగే ఎంతో మంది భక్తులకి ధ్రువుడు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఎంతో మంది మహాభక్తులు భగవంతుడి యొక్క భక్తి చేశారు. వాళ్ళందరూ ఏంటంటే పెరిగి పెద్దవాళ్ళయి పరిపక్వత చెందినటువంటి వాళ్ళు అనమాట. కానీ కొంతమంది భక్తులు ఇలా ప్రహ్లాదుళ్ళ, ధ్రువుళ్ళ 5 ఏళ్ల వయసులోనే అంత గొప్ప భక్తులు అయ్యారనమాట. సో అది ధ్రువుడి యొక్క ప్రత్యేకత. సో ధ్రువుడిలో మనసులో కలిగినటువంటి ఆ పరివర్తన, ధ్రువుడిలో భగవంతుడి యొక్క భక్తి చేయాలన్నటువంటి ఆ పట్టుదల, ఇవన్నీ భక్తులందరికీ ఎంతో గొప్ప స్ఫూర్తినిస్తాయి అన్నమాట. అంతేకాకుండా మనకి భౌతికపరమైనటువంటి కోరికలు ఉన్నా కూడా ఆ శ్రీకృష్ణుణ్ణే పూజించాలి, ఆ భగవంతుణ్ణే ధ్యానించాలి, ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న విషయం కూడా ఈ ధ్రువుడి యొక్క చరిత్ర ద్వారా మనకి ఎంతో గొప్పగా అర్థం అవుతుంది. అది కూడా మనం చూడాలి. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారధీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత్ పురుషః పరం. మనకి అన్ని రకాల భౌతిక కోరికలున్నా, మనకి మోక్షం కావాలన్న కోరిక ఉన్నా, అసలు ఏ రకమైన కోరిక లేకపోయినా మనం కేవలం భగవంతుడి యొక్క భక్తి మాత్రమే చెయ్యాలి అన్న విషయం కూడా మనం తెలుసుకుంటున్నాం ఈ ధ్రువుడి యొక్క చరిత్రలో. ఇలా ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటుంటాం. ఇక్కడతో నేను ఆపుతాను. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ. Chidanand Prabhu. Hare Krishna Prabhuji. Check it up, Prabhu. Any questions are there? You can. Yes, Prabhuji. There are some devotees raised their hand. Hare Krishna. So we'll ask them to unmute it now. Yeah. Hare Krishna, Gaurav Prabhuji. Thank you for the nice session. Questions తీసుకుంటారా Prabhuji? Is it possible? Sure. Hare Krishna. Yes, Prabhu, you can ask. Yes, Prabhu. Hare Krishna, Ramareddy Prabhu. Can you unmute yourself? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, చెప్పండి. మనకు త్రేతాయుగం, ద్వాపర యుగం, ఆ యుగాలలో అప్పుడు కలిపురుషుడు లేడు కదా, లేనప్పుడు అక్కడ మాయ ఉందా? మాయ ఏ యుగంలోనే ఉంటుంది, ఏ యుగంలో కాదు, ఏ లోకంలోనైనా ఉంటుంది. సో మాయ ఎప్పుడూ ఉంటుంది. మాయ వల్లే ఈ పూర్తిగా ఈ ప్రపంచం వచ్చిందనమాట. అది షార్ట్ ఆన్సర్. లాంగ్ ఆన్సర్ చాలా లాంగ్ గా ఉంటుంది. సో మాయ సత్యయుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, ద్వాపరయుగంలో ఉంది, కలియుగంలో ఉంది, స్వర్గలోకంలో ఉంది, భూలోకంలో ఉంది, అన్ని లోకాల్లోనూ ఉంది. అసలు ఈ లోకాలు వచ్చిందే మాయ వల్ల. అది ఆ త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ యుగాలకు వెళ్తే అప్పటి జీవులు చాలా మంచి లైఫ్ జీవించారు కదా, బాధపడే వాళ్ళు తక్కువ. కానీ ఇప్పుడు కలియుగంలో బాధపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సో దానికి దీనికి ఉన్న మాయలో వ్యత్యాసం.
అవును ఉంది. మీరన్నట్టు ఇంతకు ముందు యుగాల్లో, ముఖ్యంగా సత్యయుగం, ఆ యుగాల్లో, మొదటి యుగాల్లో మనుషుల్లో ఎంతో ఒక పవిత్రత ఉండేదన్నమాట. వారిలో కొన్ని చాలా సద్గుణాలు ఉండేవన్నమాట. కాబట్టి వారి మీద మాయ యొక్క ప్రభావం తక్కువగా ఉండేది. అది కానీ కలియుగంలో అది చాలా ఎక్కువైపోయింది. అది అంటే యుగాలు ముందుకు వెళ్ళే కొద్దీ మనుషుల యొక్క వివేకం తగ్గిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. అలా శక్తి, మనసు మీద వారికి ఉండే నియంత్రణ, సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్, సాటిస్ఫాక్షన్, ఇంటెలిజెన్స్, పేషెన్స్, అన్ని, హ్యూమిలిటీ, నమ్రత, నిజాయితీ, ఆనెస్టీ, అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మాయ యొక్క ప్రభావం కలియుగంలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంతకు ముందు యుగాల్లో చాలా తక్కువగా ఉంటుంది. అంటే కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. కానీ కలియుగంలో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. కలియుగంలో మనం మన మానవ జీవితంలో, అది ఈ కాలంలో జన్మించడం మన అదృష్టం. ఎలా అంటే కృతయుగంలో చాలా మంది కొన్ని వేల సంవత్సరాలు కూర్చొని తపస్సు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి అంత శక్తి ఉండేది కృతయుగంలో. సత్యయుగంలో వెళ్ళి ఒక 10,000 సంవత్సరాలు కూర్చొని తపస్సు చేస్తారనమాట. అది ట్రైనింగ్. సంవత్సరం ట్రైనింగ్ తీసుకోవడానికి కష్టం మనకి, ఏదో ఒక స్పిరిచువల్ కోర్సులో. అప్పట్లో ప్రచేతాస్కి ట్రైనింగ్ కోసం పంపించారనమాట. ప్రచేతాస్, ప్రాచీన బరి యొక్క 10 మంది కొడుకులు, వాళ్ళు 10,000 సంవత్సరాలు నీటి కింద ఉండి రుద్రగీతను జపించారనమాట. అది వాళ్ళ ట్రైనింగ్. ఇంకొంతమంది ఉంటారు 60,000 సంవత్సరాలు ముక్కు మూసుకుని తపస్సు చేస్తారు. వాళ్ళకి అంత శక్తి ఉండేది వాళ్ళకి. ఇప్పుడేంటి, ఈరోజు కొంచెం ఫుడ్ తిని ఒక 2 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ మీల్ తినచ్చు వాళ్ళు. అది ఇప్పుడు ఎవరైనా మీరు భోజనం చేస్తానని అడిగితే, మొన్నగా 2,000 సంవత్సరాల క్రితమే నేను తిన్నాను, నేను ఇంకా ఉండగలను, ఇంకో 2,000 సంవత్సరాలు ఉండగలను అంటారనమాట. అది వాళ్ళకు ఉండేటటువంటి శక్తి. ఏది కృతయుగంలో వాళ్ళలో అంత శారీరకంగా, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండేది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండేది, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ ఉండేది, కాన్సన్ట్రేషన్ ఉండేది. కాబట్టి వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం జపించాలి అని మనం అంటే, కేవలం ఇలా 108 పూసలు ఉంటాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ చిన్న మంత్రాన్ని జపించు, నువ్వు భగవద్ధామానికి చేరుకోగలవు, భగవంతుడి యొక్క ప్రేమకి పాత్రుడు కాగలవు, నీలో భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది అని మనం అంటే వాళ్ళు నమ్మలేరు. ఆ యుగం మనుషులు చాలా మంది నమ్మలేరు. ఎందుకు? నేను ఒక 60 పేజీల మంత్రాన్ని ఒక్కసారి విని గుర్తుపెట్టుకోగలను. ఇప్పుడు నోరు తిరగకుండా ఉండే ఆ టంగ్ ట్విస్టర్ మంత్రాలు ఉంటాయి చూడండి, అటువంటి మంత్రాలు కూడా నేను ఎంతో గొప్పగా ఉచ్చరించగలను. తర్వాత ఘనాపాటిలు ఉంటారు, వాళ్ళు ఎంతో గొప్పగా ఈ సాంస్క్రిట్ ఇవన్నీ చెప్పగలరు అనమాట. యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఇలా ఎన్నెన్నో చేస్తారనమాట. రుద్ర నమకం చమకం చదువుతారు, మంత్రపుష్పం చదువుతారు, దశశాంతులు చదువుతారు, తర్వాత పురుష సూక్తం, శ్రీ సూక్తం అని చదువుతారు, మంత్రపుష్పం చదువుతారు. అంతేకాకుండా ఇంకా సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అన్ని వేదాలు అన్ని చదువుతారు, వాటికి భాష్యం చెప్పగలరు, ఉపనిషత్తులు చదువుతారు. అంత గొప్ప శక్తి ఉండే మాకు హరే కృష్ణ రామ అనే కేవలం 3 పదాలు ఉండేటటువంటి ఆ మంత్రాన్ని, అంత ఈజీ మంత్రాన్ని జపం చేయమంటారా? ఇది మా లెవెల్కి చాలా తక్కువగా ఉంది. అంటే 60,000 సంవత్సరాలు ముక్కు మూసుకుని తపస్సు చేసే శక్తి ఉండే నాకు 16 రౌండ్లు ఒక చిన్న మంత్రాన్ని జపం చేయమంటే వాళ్ళకి అది రుచించదు. ఏదో గడబడి ఉంది, సంథింగ్ రాంగ్ హియర్. ఓకే, ఎంత ఈజీయా భగవద్ధామం చేరుకోవడం అనుకుంటారు. కాబట్టి ఒక కలియుగంలో ఉండే ఒక మానవుడు భగవంతుడి యొక్క నామాన్ని ఎలా శరణ పొందుతాడో, అదే విధంగా ఇంతకు ముందు ఉండే యుగాల్లో పుట్టినటువంటి మనుషులు అంత డెస్పరేట్నెస్ తో ఈ హరినామాన్ని జపించడం కొంచెం కష్టం వాళ్ళకి.
they kind of find it below their dignity or below their level or below their capacity to just chant Hare Krishna Mahamantra and get delivered and go back to Godhead. Okay, so that's the advantage in Kali Yuga. కలియుగంలో పుట్టినందువల్ల మనకు ఆ అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇది తప్ప ఇంకేం చేయలేం. మీరు 60 సంవత్సరాలు ముక్కు మూసుకుని తపస్సు చేయలేరు, నీళ్ల కిందకి వెళ్ళి రుద్రగీత జపించలేరు, అడవుల్లోకి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం కష్టం మనకి. అలాగే పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేయడం కూడా కష్టం అన్నమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడక్కడ. ఇంతకు ముందు యుగాల ధర్మాల ప్రకారం యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ యజ్ఞాలకు కావాల్సినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ సమకూర్చుకోవడమే చాలా కష్టం చాలాసార్లు మనకి. సరే, ఇంకా ఇదంతా 11వ స్కందంలో ఉంది. నేను 11వ స్కందం నుంచి చెప్తున్నాను. సో విషయం ఏంటంటే మాయ అన్ని యుగాల్లోనూ ఉంది. 2, భగవంతుడి యొక్క నామం ఏ యుగంలోనైనా కూడా ఎఫెక్టివే. ఏ యుగంలో భగవంతుడి యొక్క నామాలే శరణం మనం పొందినా కూడా భగవద్ధామానికి చేరుకోగలుగుతాం, భగవంతుడి యొక్క ప్రేమకి పాత్రలు కాగలుగుతాం. కానీ కలియుగంలో ఆ భగవంతుడి యొక్క నామం ద్వారా మాత్రమే ఆయన చేరుకోగలుగుతాం. ఎందుకంటే ఇంకేవి చేసే శక్తి మనకు లేదు. విగ్రహారాధన చాలా కష్టం. కొన్నిసార్లు యజ్ఞాలు యాగాలు చేయడం ఇంకా కష్టం మనకి. ముక్కు మూసుకుని కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేయడం కూడా కష్టం. కానీ భగవంతుడి యొక్క నామం ఇది చేయడమే కష్టం అయిపోతుంది. 16 రౌండ్లు మనం జపం చేస్తాం, హరే కృష్ణ హరే కృష్ణ అలా నిద్రలోకి వెళ్ళిపోతుంటాం అనమాట. అలా మళ్ళీ ఎవరో లేపాలి. సరే, ఎక్కడున్నాను, ఎన్ని రౌండ్లు చేశాను, 3 అయినాయా, ఓకే, మళ్ళీ మొదలు పెడతాం. సో అలా మనం ఇది చేయడమే కష్టం అవుతుంది మనకి. అందుకే మనకి అంత శక్తి లేదు కాబట్టి భగవంతుడు మనకి ఎంతో సులువైన మార్గాన్ని మనకి చూపించాడు అనమాట. అది మన అడ్వాంటేజ్. ఓకే ప్రభు, ఎవరు అడిగారో మరి. హరే కృష్ణ. ఇంకా Thank you, Prabhuji. There is one more question, Prabhu, from Sudha Madhuri Mataji. Hare Krishna, Sudha Mataji, can you unmute yourself? హరే కృష్ణ ప్రభు. చాలా నిజంగా ఇప్పుడు ఈ జన్మలో మాకు ఇది ఒక విధమైన సుకృతం అనుకోవాలి. ఇట్లా సత్సంగం పొందడము ప్లస్ మీ వినడము అన్నది, స్టోరీ మీ ద్వారా వినడం అన్నది. నాకు క్వశ్చన్ ఏంటంటే ప్రభు, ఒక చిన్న విషయం. నిన్న మీరు చాలా కోల్డ్తో బాధపడ్డారు, కానీ ఈ రోజు మీకు కోల్డ్ లేదు. మేబీ మీరు మా అందరికి చెప్తున్నందుకేమో. సెకండ్ పాయింట్, నేనేం క్వశ్చన్ నేనేం అడగాలనుకున్నా అంటే, ఈ ధ్రువలోకంలోకి పంపిస్తానని చెప్పారు కదా విష్ణుమూర్తి ధ్రువుడిని. అంటే ధ్రువుడి ద్వారా ఆ పేరు వచ్చిందా, లేకపోతే ధ్రువుడు రాకముందే ఆ పేరు, అంటే ఆ ధ్రువలోకం అని పేరు స్థిరపడిపోయింది ఆ లోకానికి? విష్ణులోకం శ్వేతద్వీపంలో ఉందని ఉంది, కానీ అది ధ్రువలోకం అన్న పేరు ధ్రువుడి నుంచి వచ్చిందని అనిపిస్తుంది. కానీ ఆచార్యులు అంత క్లియర్ గా చెప్పే వరకు మనం ఏ కంక్లూజన్ కి రాలేము. కానీ అది ధ్రువలోకం అని రిఫర్ చేశాడు ఒక శ్లోకంలో. తర్వాత ఇంకో 2-3 శ్లోకాల తర్వాత నా లోకానికి నువ్వు వస్తావు. నా లోకం అంటే బ్రాకెట్ లో ధ్రువలోకం అనమాట. ఈ రెండు శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 9వ అధ్యాయంలో మీరు 20-21 శ్లోకాలు చూడండి, తర్వాత 23-24 శ్లోకాలు చూడండి, అక్కడ మనకు తెలుస్తుంది. కానీ దాంట్లో ప్రభుపాదుల వారు కొంత వివరణిస్తారు. తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు సారార్థ దర్శిని కమెంటరీలో టీకాలో ఇంకొంత వివరణిస్తారు. అందులో మనకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం అది విష్ణులోకం, దాని ధ్రువలోకం అని విష్ణుమూర్తి పిలిచాడు, ధ్రువుణ్ణి అక్కడికి పిలిచాడు. అదనమాట. ధ్రువలోకం వేరు, విష్ణులోకం వేరు, రెండు ఒకటే. రెండు ఒకటేనా? లోకాన్ని ధ్రువలోకం అని కూడా అన్నారు. ఓకే ఓకే ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna. Prabhuji, next Saturday 40 minutes question answer sessions తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు. Thank you very much, Prabhuji. So timings అది నేనే కన్ఫర్మ్ చేయలేదు, ఒకసారి క్యాలెండర్ చూసుకుంటాను. ప్రభుజీ చెప్పారు నాకు, గోపీజన్ కృష్ణ ప్రభు, I said I'll try. I'll confirm. Okay, let me confirm now itself. We can ask some other question. Yes, Hare Krishna. Hare Krishna. Prasad Loyola International School. Hare Krishna. Can you? Hare Krishna, Prabhuji.
I'm not sure this contest is, I can ask you this question. కృష్ణ పరమాత్ముడే ఇదంతా యుద్ధం అర్జునుడిని అందరినీ ప్రబోధించి యుద్ధం చేయమని చెప్పాడు. కానీ వినపడుతుందా జీ? చెప్పండి ప్రభుజీ, వినపడుతుంది ప్రభు. కృష్ణ పరమాత్ముడే అన్ని తానే నేను చేపిస్తున్నాను యుద్ధం మీరు చెయ్యండి అన్నాడు. కానీ చివరికి అర్జునుడికి భీముడికి వీళ్ళందరికీ నరకం ప్రాప్తించింది. అంటే మోక్షానికి అర్హులు కాలేకపోయారు. కేవలం అర్జునుడు మాత్రం చివరి దశలో వెళ్ళలేకపోయాడు. దీనికి కారణం ఏంటంటే భగవంతుడు చెప్పినా కూడా ఇలా జరుగుతుందా అన్నది. పాండవులు భగవద్ధామానికి చేరుకోలేకపోయారు అని ఎక్కడుంది? అంటే ఎక్కడొచ్చిందంటే ఈ కాంటెస్ట్ లో నేను పద్మపురాణంలో జస్ట్ పద్మపురాణం విన్నప్పుడు అర్జునుడే లాస్ట్ అవుతాడు. లైక్ ఆఖరికి సునకానికి వెళ్తుంది, ధర్మరాజు వెళ్తాడు, మిగిలిన వాళ్ళందరూ నువ్వు అర్జునుడివే కారణం అయ్యావు కాబట్టి నువ్వు చేరుకోలేకపోతావు, ఎప్పటికీ చేరుకోవు అని నేను విన్నాను. అది నిజమా కాదన్నది నాకు అంటే సందేహం. స్వామీజీ మీరు క్లియర్ చేస్తే. అది వేరే ఇంకెక్కడైనా ఉందేమో, అంటే వేరే గ్రంథాల్లో ఉండొచ్చు. కానీ భాగవతం ప్రకారం వాళ్ళందరూ భగవద్ధామానికి చేరుకున్నారు, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ గురుజీ. కానీ ఇంకొక విషయం ఏమిటంటే కొన్ని గ్రంథాలు కొంతమంది ఆడియన్స్కి రాస్తారనమాట. ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ పిల్లవాడి మ్యాథమెటిక్స్ బుక్లో వాడికి 2 - 4 అంటే పిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. 4 - 2 is 2, దట్ ఐ అండర్స్టాండ్. కానీ 2 - 4 ఒక పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యలోంచి ఎలా తీసేస్తారంటే పిల్లవాడికి అర్థం కాదనమాట. అదే 10th స్టాండర్డ్ స్టూడెంట్ పుస్తకంలో 2 - 3 is possible, 2 - 10 is also possible. There are positive numbers, there are negative numbers. అంటే ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క రకమైన ఆడియన్స్ కి రాయబడింది అనమాట. ఇప్పుడు ఎవరు వ్యాసుడు ఎన్నో పురాణాలు రాసినా కూడా ఈ 18 పురాణాలు ఉన్నాయి. అందులో 6 తమో గుణంలో ఉన్న వాళ్ళకి, 6 రజో గుణంలో ఉన్న వాళ్ళకి, ఇంకొక 6 సత్వగుణంలో ఉన్న వాళ్ళకి. అది అంటే ఇలా టెక్స్ట్ బుక్స్ అయితే ఎలా స్టూడెంట్ యొక్క గ్రేడ్ ని బట్టి మనం టెక్స్ట్ బుక్స్ ఉంటాయో, అలాగే మనుషుల యొక్క పరిపక్వతను బట్టి గ్రంథాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్నో గ్రంథాలు రాశాడు వ్యాసుడు. వ్యాసుడు రాసింది వేదాల్ని, ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. తర్వాత ఉపనిషత్తులు రాశాడు, పురాణాలు, మహాభారతం రాశాడు. ఇన్ని రాసినా కూడా వ్యాసుడి మనసులో ఎటువంటి సంతృప్తి కలగలేదు, ఏదో వెళుతుంది లోపల. అప్పుడు నారదుడు వచ్చి శ్రీమద్ భాగవతాన్ని రాయమని చెప్పాడు అనమాట. శ్రీమద్ భాగవతంలో ఏమిటంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క భక్తి మీద, భక్తి గురించినటువంటి ఎంతో వివరణ అందులో ఉందన్నమాట. సో కింబా పరైరీశ్వర సద్యో హృది అదవృధ్యతే అత్ర కృతిభి శుశ్రూషుభి తక్షణాత్ అన్నారు. ఎందుకంటే ఈ శ్రీమద్ భాగవతమే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. వ్యాసుడు అంటున్నాడు, అది ఆథర్స్ రికమెండేషన్. ఆథరే అంటున్నాడు, నేను రాసినటువంటి అన్ని గ్రంథాల్లోకి గొప్ప గ్రంథం ఇది అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇంక వేరే శాస్త్రాలు చూశారనుకోండి, ఆ శాస్త్రాల్లో పరీక్షిత్ మహారాజు తనని తాను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు అని ఏదో ఒక శాస్త్రంలో రాశారు, ఏదో ఒక గ్రంథంలో రాశారు. కానీ భాగవతం ప్రకారం పరీక్షిత్ మహారాజు చావంటే ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఉన్నాడు. ఆ తక్షకుడు వచ్చి నన్ను కాటేని, నాకేం ప్రాబ్లం లేదు అని ఆ వారం రోజులు ఏ భయం లేకుండా ఈ మన సుఖదేవ్ గోస్వామి నుంచి శ్రీమద్ భాగవతం విన్నాడు. తర్వాత భగవద్ధామానికి చేరుకున్నాడు. అలా ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క వెర్షన్ మనకి చెప్పొచ్చు. కానీ అన్నింటికంటే ఏది ప్రామాణికంగా మనం తీసుకోవాలి అంటే శ్రీమద్ భాగవతం చెప్పినటువంటి మాటలను మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సరే స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభు, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి చాట్ బాక్స్ లో, 4. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ తీసుకోగలరు? చైతన్య మహాప్రభు ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. ఓకే ఓకే, ఎవరైనా డైరెక్ట్ గా అడగగలరా? యా, చాట్ బాక్స్ లో కదా ప్రభు, రైజ్ హ్యాండ్ అన్నారు, 3 ఉన్నారు. విహాన్ అని ఇక్కడ
ఎవరో పిలవాడు Yes, అనుకుంటా. Hare Krishna. Vihan, can you unmute yourself? హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, విహాన్ ప్రభు, టెల్ మీ. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ప్రభు, మీ ద్వారా ధ్రువ కథని విన్నందుకు ఈ 3 రోజుల నుండి చాలా హ్యాపీగా ఉంది ధ్రువకథం అంటే ధ్రువకథ. ప్రభు. సారీ, మా బాబు క్వశ్చన్ అడుగుతానన్నాడు ప్రభు, అందుకని చెప్పండి. అంటే నరసింహస్వామి ఎందుకు ఓన్లీ హాఫ్ లైన్ రూపంలో వచ్చాడు, కానీ వేరే ప్రెడిటర్ రూపంలో ఎందుకు రాలేదు? వేరే ప్రెడిటర్ ఓకే, హూ ఇస్ దట్? ప్రెడిటర్ కార్టూన్ క్యారెక్టర్ ఆర్ వాట్? మీట్ తినే యానిమల్స్. ఓకే, సింహం అంటే కృష్ణుడు అంటాడు భగవద్గీతలో మృగేంద్రోహం అని. అంటే అందరిలోకి నేను మృగేంద్రుడు అయినటువంటి సింహంతో సమానం అని. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడికి ఎన్నో వరాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు, అవునా? ఆ వరాల ప్రకారం హిరణ్యకశిపుడు, shall I speak in English? So Hiranyakashipu cannot be killed by any being that is created by Brahma. Okay, he cannot be killed by a demigod, he cannot be killed by a human being, he cannot be killed by an animal, he cannot be killed by any weapon, he cannot be killed during the day, during the night, in the sky, on the land. So like that there are so many protocols. So although the Supreme Lord Vishnu is not obliged to follow all these protocols set in Brahma's benedictions, still he wants to respect Brahma's benedictions. ఆయనకి బ్రహ్మ వరాల్లో ఉండేటటువంటి నియమ నిబంధనల్ని పాటించాల్సిన అవసరం భగవంతుడు విష్ణుమూర్తికి లేదు. డైరెక్ట్ గా విష్ణు రూపంలో వచ్చాయని చంపేయగలడు, డైరెక్ట్ గా సింహ రూపంలో వచ్చాయని చంపేయగలడు, మనిషి రూపంలో వచ్చాయని చంపేయగలడు. కానీ నరసింహుడి రూపంలోనే ఎందుకు వచ్చాడంటే బ్రహ్మ ఇచ్చినటువంటి ఆ వరాలని కాస్త ఏమనాలి, రెస్పెక్ట్ చేయడం కోసం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మ వరాలని పూర్తిగా ఉల్లంఘించాడు అనుకోండి ఆ విష్ణువు, అప్పుడు బ్రహ్మని ఎవరు లెక్క చేయరు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు పనిచేయవు అని అనుకుంటారు. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఇది మర్యాదను కాపాడడం కోసం ఆ వరాలని పాటించాడు అన్నమాట. ఇక అది ఇంకోటి ఏంటంటే దట్ ఈజ్ మన లయన్ రూపంలో ఎందుకు వచ్చాడంటే, అంటే సింహం రూపంలో ఎందుకు వచ్చాడు? నరసింహుడు ఎందుకు నరపులి ప్రభుజీ ఇక్కడ వాడు వస్తున్నారు, కనెక్షన్ పోయినట్టుంది. Prabhu's connection disconnected. Just hold on, please. మనకే నలేతే లేదు అందరికి. ప్రభు అప్ప కొద్దిగా అనౌన్స్మెంట్ చేయండి ప్రభుజీ జాయిన్ అయ్యే వరకు. Hare Krishna, next Saturday, under well-being కోసం we are doing Narasimha temple. So timings అది అనౌన్స్ చేస్తాము. టెంపరీగా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ గురించి, యూట్యూబ్ లింక్ గురించి, క్విజ్ గురించి అన్ని కూడా అనౌన్స్మెంట్స్ ఉంటాయి. సో ఆ లింక్ లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు అందరికీ అప్డేట్స్ అన్ని కూడా యూ విల్ గెట్ టైమ్ టు టైం. హరే కృష్ణ. సో అలాగే ప్రభువుని నెక్స్ట్ సాటర్డే 40 minutes టైం అడిగాము క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ కోసము. సో ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే డివోటీస్ కెన్ జాయిన్ నెక్స్ట్ సాటర్డే. టైమింగ్స్ అవి ఇన్ఫార్మ్ చేస్తాము. సో వీ కెన్ కంటిన్యూ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఓవర్ దేర్. హరే కృష్ణ. Okay, we'll continue in the next session. Thank you. Prabhu, 2 more people are there, Prabhuji. Prabhu, I think it's quite late now, and I think my internet is also not working well now. So we'll definitely take it next Saturday. I'm confirming. So 23rd, right?
Thank you so much. 23rd. Yes. 23rd Saturday. I'll be available. Haribol. Thank you. Prabhu. And now I request another senior devotee from Damodar Desh, Jagad Jiva Jagannatha Das Prabhuji. So I request him to give thanksgiving for Prabhuji and for all the audience. Prabhuji, you are on mute, sir. Mute. Prabhu, Jagjivan Prabhu, can you unmute yourself? Yeah. హరే కృష్ణ. గౌరవనీయులైన గౌరంగ దర్శన్ ప్రభు గారికి ఎంతో కృతజ్ఞతా భావంతో నమస్సుమాంజులు అర్పిస్తున్నాను. ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా మనందరి ముందర వచ్చి ధ్రువ చరిత్ర విశేషాలని ఎంతో కమనీయంగా మనకి అందించారు. భగవంతుని నామ రూప గుణ విశేషాల్లో ములిగి తేలుతూ ఆ మత్తులో భగవంతుల సాంగత్యంలో ఉండి మనం భగవద్భక్తిలో ముందరికి వెళ్ళాలని వాళ్ళు ఎంతో చక్కగా చెప్పారు. మత్తు అనే పదాన్ని ఉపయోగించి భాగవతంలో మొదటి స్కందంలో ఉన్న 3వ శ్లోకంలో చాలా మొదటి స్కందంలో మొదటి చాప్టర్ 3వ శ్లోకాన్ని అన్వయించుకొని చాలా బాగా చెప్పారు. భగవంతుని దయ వల్లను గురువు అశేష కృప వల్లను తమ స్వయం కృషితోనూ ఆయనకి ఎంతో మంచి విద్వత్తత లభించింది. దాన్ని ఉపయోగించుకొని ఆయన భక్తి వేదాంత విద్యాపీఠ ద్వారా ఎన్నో సేవలని మనకు అందిస్తున్నారు. ఆయన పుస్తకాల ద్వారా, ఆయన రచనల ద్వారా ఆయన ఎంతో మందికి శిక్షా గురువులు, ఆయనకి ఎంతమంది శిక్షా శిష్యులు ఉన్నారో తెలియదు. ఎంతో మంది ఆయన పుస్తకాలు చదువుకొని దానివల్ల చాలా ప్రేరణ పొంది దాన్ని చాలా ఉపయోగించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. మనదైన తెలుగులో ఇస్కాన్ భక్తుల ద్వారా ఇలాంటి ప్రవచనంలో పాల్గొనడం అనేది చాలా విశేషం, చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాగే ప్రభు తెలుగు ప్రసంగాలు ఇంకా చేయాలని, ఇంకా ఎంతో మంది తెలుగు భక్తులని ప్రభావితం చేయాలని ఆ రాధాకృష్ణని ప్రార్థిస్తున్నాను. ప్రభు చెప్పిన ఇలా మంచి విశేషాలని తలుచుకుంటూ అవి మన భక్తి ప్రస్థానంలో మనం ముందుకి సాగడానికి తోడ్పడతాయని భావిస్తున్నాను. నాకు ఈ సదవకాశం ఇచ్చిన బలరాం దేశ్ భక్తులకి నా కృతజ్ఞతలు. ఇవాళ ఆఖరి రోజు నేను రావడం జరిగింది. ఇంతకుముందు నాకు ఈ ప్రోగ్రాం ఉందని తెలియలేదు, దురదృష్టవశాత్తు. తప్పకుండా ఈసారి ప్రభు గారు ఎప్పుడైనా వచ్చినా తప్పకుండా నేను వస్తాను. ఈ ప్రభు గారిని నేను ఎప్పుడు చూడలేదు, కానీ నాకు ఈయన శిక్షా గురువులు ఎలాగంటే, ఒకసారి నేను నా యొక్క చిన్న క్లాసుల్లో నా స్థాయిలో తీసుకునే క్లాసెస్లో విష్ణువు కృష్ణుడు గురించి చాలా కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. దాని ఆ డిఫరెన్సియేషన్ నేను చేయలేకపోయేవాడిని. ఎన్నిసార్లు ప్రభుపాద్ బుక్కులు చదివినా కొన్ని చోట్ల విష్ణు అంటారు, కొన్ని చోట్ల కృష్ణ అంటారు. ఆ కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఇక్కడ దామోదర్ దేశ్లో దుబాయ్లో నాకు తెలిసిన భక్తుడి ద్వారా ఆ ప్రశ్న నేను అడిగితే ఆ ప్రశ్న ఆయన వరకు చేరింది. దానికి ఆయన తీసుకొని నాకు ఎంతో వివరణగా సమాధానం ఇచ్చారనమాట. అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే ఆ ప్రభు గారి ఆ సరళమైన ఎక్స్ప్లెనేషన్తో నాకు కొంచెం క్లారిటీ కృష్ణ విష్ణు అనే దాని మీద కలిగిందనమాట. అందుకనే ప్రభుకి నేను ఎప్పుడు నమస్కరిస్తూనే ఉంటాను. ప్రభు గారి రచనలు చాలా ప్రేరేపిస్తాయి నన్ను మళ్ళీ రావాలని. మా అందరి ముందర ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో అందరినీ ఈసారి ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తే ఇంకా మంది భక్తులు దుబాయ్లోంచి మస్కట్లోంచి కూడా తప్పకుండా జాయిన్ అవుతారు. ఎందుకంటే ప్రభు పుస్తకాల ద్వారా ప్రభువుకి చాలా దగ్గరైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ ప్రభు. మీరు ఇలా భక్తియుక్తి సేవలు చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రభావితం చేయాలని, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలని, మీకు మీ యొక్క పూర్తి టీంకి, గోవర్ధనికో ఇలా పూర్తి టీంకి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ అలా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్ ప్రభుజీ హరే కృష్ణ. జగన్ ప్రభుజీ హరే కృష్ణ. అమ్మ హరే కృష్ణ. గుర్తున్నారా? బాగున్నారండి? బాగున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. Now I request Mataji, after the program you can directly call Prabhuji. Gauranga Prabhu time value will be now for Gauranga Prabhu's health and all the assembled devotees. I'll request Radhapati Prabhu's daughter Amruta, Bhaktini Amruta, to pray for the Lord Narsingadeva for the well-being of
Gauranga Darshan Prabhuji and for all of us. Krishna. Hare Krishna. వినిపిస్తున్నానా? Yes, beta. Okay, Hare Krishna. Narasimha Bhagwan ki jai. Namaste Narasimhaya. Rajnan Das Prabhuji. हरे कृष्ण। श्री लक्ष्मी नरसिंहदेव भगवान की जय। श्री भक्त प्रहलाद महाराज की जय। नील प्रभुपाद महाराज की जय। All glories to assembled Hare devotees. Krishna. All glories to assembled devotees. All glories to assembled Hare devotees. Krishna. Please grace the Gauranga Darshan Prabhu ki. Srila Prabhupada ki jai. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः गौर प्रेमानंदे. Now the floor is totally for all the devotees. Now we can discuss with whomsoever we want.